మూవీ సాంగ్స్ వినకూడదు, మూవీస్ చూడకూడదు అన్నట్టే ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కదా. పోస్ట్కి పైన మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాను, అది కరెక్టా? ద్వేషిస్తారు, తిడతారు, కొడతారు, నీకు అక్కడ ఉంటుంది దానికి సంబంధించిన రివార్డ్. 10 నిమిషాలు ఆ హైప్, గంట సేపు వాక్యం వినడానికి నీకు ఆసక్తిని పెంచేలాగా అది ఉపయోగపడాలి. అంటే దేవదాసాయి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, బైబిల్ మిషన్ స్థాపించిన ఆయన మ్యారేజ్ చేసుకోలేదులే, బట్ ఆయన ఏదో మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే మా చుట్టాలో మా పిల్లలు దీన్ని తీసుకోవాలి, దీన్ని కంటిన్యూ చేయాలి, ఇట్లాంటి ఇంటెన్షన్స్ లేవు కదా చాలామంది ఇదివరకు ఉన్న సేవకులు. ఇంకా అదంతే, దానికి మనం గట్టిగా మాట్లాడితే మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు బేసిక్గా చెప్పాలి అని అంటే. ఒక క్రిస్టియన్గా సోషల్ మీడియాలో ఉండటం అనేది ఈజీ అన్న? బూతులు యూజ్ చేసుకుని తిడతా ఉంటారు. సో ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఐఎమ్ డిఫెండింగ్ క్రైస్ట్. క్రిస్టియానిటీకి సోషల్ మీడియా అనేది డేంజర్ అయినా? ఈ సోషల్ మీడియా క్రియేటింగ్ మినిస్టర్స్ ఆర్ సెలబ్రిటీస్? When ministry becomes popular, does it become dangerous? No. భక్త సింగార్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరు బాగానే ఉంది, అది చేయడానికి ఏ ఎక్సైట్మెంట్ అయితే నీకుందో, వాక్యానికి నీకు ఆ ఎక్సైట్మెంట్ ఉందా? ప్రవీణ్ గారు మెసేజెస్లో చెప్తారు చాలాసార్లు, వీఆర్ ఇన్ ఎ రిలీజియన్. నాకు సంబంధించింది బైబిల్, నాకు సంబంధించింది జీసస్, కానీ దాంట్లో ఏముందో నాకు తెలియదు. పాటలు పాడటాన్ని వర్షిప్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. కెమెరా ఆఫ్ చేస్తాను, నువ్వు డ్యాన్స్ చేస్తావా? హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే మీకు ఆల్రెడీ చాలామందికి తెలుసు. సోషల్ మీడియా, మెయిన్లీ సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా తెలుసు అనమాట. ఇన్స్టాగ్రామ్లో అన్నని చాలా చూసే ఉంటారు చాలాసార్లు. సో అన్నని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, మెయిన్లీ సోషల్ మీడియా, మన వాళ్ళు చాలామంది సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో దాన్ని యూజ్ చేయడం మంచిదా కాదా, ఇంకా అన్న గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అన్నని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అంటే మా అందరికీ తెలిసింది ఏంటంటే, మిస్టర్ క్రైస్ట్ హోలిక్ అంటే జనరల్గా మేము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన క్రైస్ట్ హోలిక్ అని వస్తుంది కదన్న. అసలు మీ నేమ్ ఏంటి? షార్ట్ అండ్ స్వీట్గా మీ బయో చెప్తారా అన్న? మై నేమ్ ఈజ్ నవనీత్. నా పేరు నవనీత్, మాది ఏలూరు. ఓకే. సో మా ప్రాపర్ అంతా ఏలూరే ఫస్ట్ నుంచి. మా పేరెంట్స్ వచ్చేసి, మా నాన్నగారు హీస్ అన్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్, ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. మదర్ హౌస్ వైఫ్. అండ్ నేను బీటెక్ చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. అట్లాగా ఐ వాజ్ రన్నింగ్ కాలేజ్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్, పారామెడికల్ ట్రైనింగ్స్ ఇప్పిస్తామన్నమాట. సో అది లైఫ్కి సంబంధించి అయితే అది. అసలు మీరు ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? క్రైస్ట్ హోలిక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2023 ఏప్రిల్. ఓకే, 2023 ఏప్రిల్లో. ఈ ఏప్రిల్కి 3 years కంప్లీట్ అవుతుంది. ఓకే. నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తాను అని అనుకున్న తర్వాత నేను ఇన్స్టాలోని ఇంకా వాట్సాప్లో స్టేటస్ పెట్టాను అన్నమాట. అప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, ఓకే, ఇవి అడగండి అని చెప్పేసి. సో వాటినన్నిటిని గ్యాదర్ చేసుకున్నాను. అలాగే నేను కూడా కొన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాను. సో వాటి నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్న. ఇఫ్ మీకు అది కరెక్ట్ కాదు, ఇది వద్దు అని అనుకుంటే మాత్రం మనం స్కిప్ చేసేద్దాం, జస్ట్ పాస్ అంటే. లేదు పర్లేదు దాని గురించి మాట్లాడాలి అనుకుంటే, పర్లేదు అంటే కనుక మాట్లాడదాం. తప్పకుండా. ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అయితే, అంటే వాళ్ళు అడిగింది అయితే పేజ్ గురించి అనమాట. ఓకే. ఏంటంటే, మీరు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారా? అలాంటి పేజ్ ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారు? రైట్. ప్రతి ఒక్కరికి మనకి కొన్ని ఫేజెస్ ఉంటాయి లైఫ్లో. అంటే స్పిరిచువల్గా ఎదిగేటప్పుడు లోకానుసారంగా ఆబ్వియస్లీ అందరిలాగే మనం అందరం మనుషులు. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యూనో పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం. ఎక్కడో మనకు ఉంటుంది దేవుడు కావాలి. చిన్నప్పటి నుంచి ఆ సీడ్ మన పేరెంట్స్ మనకి వేశారు కాబట్టి ఒక ప్రాపర్ స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేయాలి, ప్రార్థనలో ఉండాలి అనే ఒక టార్గెట్ మనకు ఉంటుంది. బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద టెంప్టేషన్స్, ఈ టెంప్టేషన్స్ వాటి వల్ల పడిపోతూ ఉంటాం కదా. చాలామంది అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది ఇది. ఒక ఫేజ్లో
నిలబడతారు, ఒక ఫేజ్లో పడిపోతూ ఉంటారు, కొన్ని రోజులు ప్రార్థన మొదలు పెడతారు, మళ్ళీ పడిపోతారు, బైబిల్ స్టార్ట్ చేస్తారు, పడిపోతారు. సో ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. అట్లాగే నాకు జరుగుతూ వచ్చేది. బట్ అట్ వన్ పాయింట్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అప్పర్ ఫేస్. అంటే ఏదైతే ఈ బైబిల్ ప్రేయర్ ఇవన్నీ చేసుకుంటున్న ఒక టైంలో ఇదివరకు ఎప్పుడూ లేని ఒక పర్స్పెక్టివ్లో బైబిల్ని కానీ జీసస్ని కానీ తెలుసుకోవడం జరిగింది. సో అది యూనో ఇట్ గేవ్ ఇమ్మెన్స్ జాయ్ అనమాట. చాలా ఒక కొత్త రకమైన అనుభూతి. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ రక్షణ అనుభవం. సో అది కలిగిందనమాట. సో ఆ టైంలో ఈవెన్ మా కజిన్స్ వీళ్ళతో పాటు ఏం చేసేవాళ్ళం అంటే టెర్రస్ మీదకి వెళ్ళిపోయి లైక్ యూనో ఈవినింగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 9:30 ఆ టైంకి టెర్రస్ ఎక్కితే మళ్ళీ కిందకి దిగడానికి 12, 11:30 ఇట్లాగ అయిపోయేదన్నమాట. సో ఆల్ ద టైమ్ వీ యూస్ టు టాక్ అబౌట్ జీసస్, బైబిల్ ఇన్సిడెంట్స్, శిష్యుల గురించి, మొత్తం వాటి గురించి మాట్లాడుకుంటా. సో ఇట్లాంటి ఒక ఫేజ్ నడిచిందనమాట. సో అంత మేము దట్ రియల్ జాయ్ అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఓకే దిస్ ఈజ్ వాట్ వీఆర్ మిస్సింగ్, అందరూ ఇది మిస్ అవుతుంది. సో ఈ సైడ్ని ఈ పర్స్పెక్టివ్ని కనుక చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటారు యూత్. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు అది తెలుసుకోవాలి. సో వై నాట్ టు సే దట్, అది మనం ఎందుకు చెప్పకూడదు, ఒక కంటెంట్ రూపంలో ఎందుకు చెప్పకూడదు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. నేను ఇంకా డైరెక్ట్ సోషల్ మీడియా గురించి అడుగుతున్నాను. అంటే మీ పేజ్ గురించి ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను ఇంకా మెయిన్ మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా. అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను వేరేలా అనట్లే, ఒక మంచి కంటెంట్. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఇలా చేసేవాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఏంటంటే అసలు సోషల్ మీడియా మంచిదా చెడ్డదా ఇలాంటివన్నీ అడుగుదామని చెప్పేసి మెయిన్ మిమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో వాటి గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మూవీ సాంగ్స్ వినడం కరెక్టేనా? మూవీ సాంగ్స్ హౌ ఇట్ విల్ బి అంటే యాజ్ ఎ క్రిస్టియన్ మీరు అంటున్నారా? అవును. ఆబ్వియస్లీ నాట్. సి మూవీ సాంగ్స్ అనేవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ సాంగ్స్ ఏంటి, అసలు ఆ మూవీస్ అనేవి టచ్ చేయడం అనేది కరెక్టా కాదా, ఇది మన క్వశ్చన్. అది స్టోరీ అవ్వచ్చు, మొత్తం మూవీస్ అవ్వచ్చు, లేకపోతే సాంగ్స్ రూపంలో అవ్వచ్చు, జస్ట్ సాంగ్స్ వినే విషయంలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ సాంగ్స్ ఏవో ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఫ్యూ సాంగ్స్ విల్ బి లైక్ ఒక లైఫ్ గురించి నా మోటివేషన్, ఇట్లాంటి సాంగ్స్ ఉంటాయి. ఇదివరకు నాకు సరే అట్లాంటి వాటిల్లో తప్పేముందులే అని చెప్పి వింటా ఉండేవాడిని అనమాట. బట్ లేటర్ ఆన్ అసలు అవి కూడా వినాల్సిన అవసరం ఏంటి? సో అసలు మూవీస్ అనేవి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ మూవీస్? సో మూవీస్ అంటే ఏంటి? సో ఫస్ట్ అసలు మనం మూవీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందామని అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అసలు మూవీ ఇండస్ట్రీ అనేది, అసలు ఈ టెక్నాలజీ అనేది, మూవీస్ అనేవి అసలు అవి తీయవచ్చా లేదా, అసలు వాటిని క్రిస్టియన్స్ టచ్ చేయవచ్చా లేదా అంటే ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్, ఇఫ్ ద టెక్నాలజీ ఈజ్ రాంగ్, showing something like that is wrong on the screen, then Passion of the Christ కూడా తీయకూడదు, ద చోజన్ సిరీస్ లాంటివి కూడా తీయకూడదు. బట్ అవి తీశారు, తప్ప అవి కాదు, అవి మనకు ఉపయోగపడుతున్నాయి. సో దిస్ టెక్నాలజీ, దట్ యాక్టింగ్ స్కిల్ ఎస్పెషల్లీ, అది మంచిదే. చాలామంది యూనో మన తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ మూవీస్లోకి వెళ్ళాలి, ఒక యాక్టర్ అవ్వాలి, ఒక సెలబ్రిటీ అవ్వాలి అన్న ఇది ఉంటుంది చాలామందికి. అది ఏ పర్స్పెక్టివ్లో ఉంటుంది అని అంటే ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఒక ఫేమ్ రావాలి, సో అట్లాగా ఒక హీరో అవ్వాలి. ఏ స్టార్డమ్ అయితే ఉంటుందో హీరోస్కి ఏదైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారో అది పొందుకోవాలన్న ఇది మీద వాళ్ళకు ఉంటుంది. బట్ యాజ్ ఎ క్రిస్టియన్ కొంతమంది ఇంకా చెప్పాలి అని అంటే దే వాంట్ టు బికమ్ యాక్టర్స్, దే వాంట్ టు గెట్ ఇన్ టు ద మూవీ ఇండస్ట్రీ. ఏదైతే అక్కడ జరుగుతుందో అది చేయాలనుకుంటారు, దానికి ప్రేయర్ చేసుకుంటారు, దేవా నాకు మంచి మూవీ ఆఫర్స్ దయచేయమని చెప్పి, లేకపోతే మూవీస్లో సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్ మంచి అట్లాంటి మూవీ సాంగ్స్ పాడాలని ప్రేయర్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ వేర్ వీఆర్ హెడ్డింగ్, అసలు మన ప్రేయర్స్ ఏంటి అనేది ప్రాపర్గా మనము బైబిల్ మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటే, వాక్యం మీద ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటే, వాక్యాన్ని వాక్యంగా సరిగ్గా చెప్పే వాళ్ళ మాటలు మనం
ఆ సపోర్ట్ మనం తీసుకుంటా ఉంటే, ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. యూ కెన్ యూజ్ యువర్ యాక్టింగ్ స్కిల్, నువ్వు దాన్ని యూజ్ చేసుకో, బట్ ఫర్ వాట్ యు ఆర్ యూజింగ్ ఇట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు ఈ ఈ కమర్షియల్ మూవీస్, ఐటమ్ సాంగ్స్, ఇట్లాగే లవ్ మూవీస్ ఇవన్నీ తీసేటప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ యూత్ ఆర్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్, వాళ్ళు వీటిని ఎక్కువ చూస్తారు. ఇవి తీస్తేనే ఎక్కువ మనీ వస్తుంది ప్రొడ్యూసర్స్కి బేసిక్గా. సో ఎంత వీలైతే అంత యూనో న్యూడిటీ కావచ్చు, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కావచ్చు, అదంతా పెడతా ఉంటారు. బట్ ఏ కంటెంట్ అయితే తీస్తే అది దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. నీ యాక్టింగ్ని అట్లాంటి దాంట్లో ఎందుకు పెట్టకూడదు, నీ స్కిల్ని అట్లాంటి దాంట్లో ఎందుకు పెట్టకూడదు, నీ సింగింగ్ కావచ్చు దేవుని కోసం ఎందుకు వాటిని ఉపయోగించకూడదు, ఫెయిత్కి సంబంధించిన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి ఎందుకు తీయకూడదు. ఆ భారం కలిగి మనం చేస్తూ ఉంటే, దేవుని నడిపింపులో వెళ్తూ ఉంటే ఆయన పని ఆయన జరిగించుకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన పని ఏదో ఇప్పుడు మనం పెద్దగా ఫేమస్ చేసేయాలని కాదు, అది మన దృష్టి, అది కాదు. మొన్నే ఎవరో పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, ఇర్మియా గారు బోధించేటప్పుడు ఆయన ద బుక్ ఆఫ్ జెర్మయా మనకు తెలుసు, ఇర్మియా గ్రంథం మనకు తెలుసు. ఇప్పుడు పాస్టర్స్ అందరూ దాని నుంచి చెప్తున్నారు, మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటున్నాం. కానీ ఇజ్రాయేలీలకి ఆయన అప్పుడు బోధించేటప్పుడు, ఆయన వార్నింగ్స్ అన్నీ ఇచ్చేటప్పుడు ఎంతమందిని ఉంటారు అని అంటే, నాట్ ఈవెన్ ఫ్యూ పీపుల్, ఒక్కడు కూడా వినలేదంట. ఒక్కడు కూడా వినలేదు. ఆయన అంత చెప్పారు, అంత ప్రవచించారు, ఒక్కడు కూడా వినలేదంట. దట్ ఈజ్ నాట్ యువర్ టార్గెట్. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది వచ్చేస్తున్నారు, ఎంత పెద్దగా మనం ఇది అవుతున్నాం అనేది కాదు. వాట్ యు ఆర్ డూయింగ్ దేవుడు చూస్తున్నాడు, అది మనకి ఇంపార్టెంట్. సో యూజ్ యువర్ స్కిల్. ఆ మూవీ యాక్టింగ్ స్కిల్ నీకు ఇష్టమైతే దాంట్లో స్పెండ్ చేయి. అండ్ కమింగ్ టు వాచింగ్ మూవీస్ని చూసే విషయానికి వచ్చేసరికి, ఇట్లాంటి మూవీస్ ఎక్కడో కోటికి ఒకటి వస్తూ ఉంటాయి. అలాంటి చూడాలి అని చెప్పి అన్నీ చూసుకుంటా ఎత్తుక్కుంటా కూర్చుంటే వై టు వేస్ట్ యువర్ టైం. సో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన కోసం టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే, ఆయన చిత్త ప్రకారంగా మన లైఫ్ ముందుకెళ్ళాలి అని అనుకుంటే, దానికి సంబంధించిన పని చేయడానికి మన టైం సరిపోదు. మనకున్న టైం దానికే సరిగ్గా సరిపోదు. సో వీటికి లోకానికి సంబంధించినవి, అది నాకు మోటివేషనల్ మూవీ లేకపోతే ఏదో వినటానికి బాగుంది, మ్యూజిక్ బాగుంది అని చెప్పి అసలు వాటి వైపు మన దృష్టే వెళ్ళదు, దేవుని వైపు మాత్రమే ఉంటుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఏంటంటే, అంటే దీనికి రిలేటెడ్ క్వశ్చనే, అంటే మీరు మూవీ సాంగ్స్ వినకూడదు, మూవీస్ చూడకూడదు అన్నట్టే ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కదా. అయితే ఏంటంటే, మరి సోషల్ మీడియాలో పోస్ట్కి పైన మ్యూజిక్ని యాడ్ చేస్తున్నారు. ఏమన్నా అంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కానీ, ఏమంటున్నారంటే జస్ట్ వైబ్ చిల్ అవ్వడానికి పెట్టుకుంటున్నాం. అంటే అది కరెక్టా? అంటే ఈవెన్తో మ్యూజిషియన్స్, వాళ్ళు క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అయినప్పటికీ, క్రిస్టియానిటీలో అంతెందుకు మనం పేర్లు చెప్పుకోవట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, పాస్టర్స్ కిడ్స్ కూడా స్టోరీస్లో ఏమన్నా అంటే వైబ్ చిల్, ఈ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు. ఏమన్నా అంటే వైబ్ అవ్వడానికి మ్యూజిక్ తప్పేముంది అంటున్నారు. అది కరెక్టా? సో బేసిక్గా వీటి గురించి చెప్పాలి అని అంటే, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో మ్యూజిక్ని వాడే విషయానికి వచ్చేసరికి, టు బీ ఫ్రాంక్, నేను కొన్ని సెక్యులర్ మ్యూజిక్స్ అవి వాడుతూ ఉంటాను. ఎలాంటివి అంటే ట్రెండింగ్ ఆడియోస్ ఏవో వస్తూ ఉంటాయి, సో అట్లాంటివి వాడుతూ ఉంటాను. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని సాంగ్స్ ఇట్లాంటివి వాడేటప్పుడు కొన్ని మోటివేషన్ బేస్డ్గా లేకపోతే లైఫ్కి సంబంధించిన బేస్డ్గా ఇట్లాగ ఏవైతే ట్రెండింగ్ అవుతాయో ఐ విల్ చెక్ దెమ్. ఎట్లాగానంటే, ఒకసారి నేను ఒక వీడియోకి ఏదో ఒక ట్రెండింగ్ సాంగ్ ఏదో పెట్టేశాను. అందులో అసలు అదేం సాంగ్ కూడా నాకు తెలియదు. ఒక అతను నాకు మెసేజ్ చేశాడు, అన్న వన్స్ చెక్ ద లిరిక్స్ ఆఫ్ దట్ సాంగ్ అని అన్నాడు. చూసా, కంప్లీట్లీ వల్గర్ లాంగ్వేజ్ అనమాట. ఇమ్మీడియట్గా వీడియోని డిలీట్ చేస్తాను. దట్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనమాట ఇది జరిగింది. సో ఇంక అప్పటి నుంచి ఏంటి అని అంటే, ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ సంథింగ్ లైక్ దట్, ముందు అసలు ఏం సాంగ్ అది, దాంట్లో లిరిక్స్ ఏంటి జస్ట్ ఒకసారి చూస్తాం. బేసిక్గా చూసి ఏదైతే మనం అనుకుంటున్నామో దాంట్లో ఒక రాంగ్ మీనింగ్స్ కానీ అట్లాంటివి ఏం కాకుండా, ఒక సంథింగ్ రిలేటెడ్ టు లైఫ్ ఆర్ నేచర్ ఇట్లాంటివి అయితే వాటికి సంబంధించిన ట్రాక్స్, కెరోకీస్ కానీ, లేకపోతే కొన్ని మ్యూజిక్స్ ఏంటంటే అవి అసలు ఆర్టిస్టులకి లేకపోతే లిరిక్స్తో సంబంధించినవి కాదు, జస్ట్ మ్యూజిక్ మాత్రమే కొడతారు కొంతమంది జస్ట్. సో అట్లాంటివి యూజ్ చేయటం ఇవే తప్ప, ఈవెన్ ఆ సాంగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ మ్యూజిక్స్ ఏవైతే ఉంటాయో
మనం డ్రైవింగ్ చేసుకునేటప్పుడు లేకపోతే పడుకునేటప్పుడు లేకపోతే రిలాక్స్ అయ్యేటప్పుడు పని చేసుకునేటప్పుడు కూడా జస్ట్ ఫర్ మీరు అన్నట్టుగా వైబ్ కోసం చిల్ అవ్వడం కోసం వైబ్ కోసం అట్లాంటివి ప్లే చేసుకునే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు. మనకి టైం ఉంటే వాట్ వీఆర్ లిసనింగ్ అనేది అది మనకు ఉపయోగపడాలి, అది దేవుని వైపు మనల్ని దగ్గర చేస్తూ ఉండాలి. మోస్ట్లీ ఐ లిసన్ టు మెసేజెస్. అసలు క్రిస్టియన్ సాంగ్స్ కూడా కాదు, వింటాం ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు, ఓల్డ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఎక్కువగా వింటూ ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈవెన్ ఇన్ డ్రైవింగ్ అయినా సరే ఏదైనా సరే మెసేజెస్ ఎక్కువగా వింటూ ఉంటాం, ప్రాపర్ మెసేజెస్ అవి వింటూ ఉంటాం. అవే కదా మనకి ఉపయోగపడేది, మనల్ని నిలబెడతా ఉంటాయి. వాక్యం ఇప్పుడు స్పష్టంగా రాశారు కదమ్మా, గాడ్ ఈజ్ ద వర్డ్, ఆయనే వాక్యం, దేవుడు వాక్యం. ఆ వాక్యం అనేదే మనల్ని నిలబెడుతుంది. వాక్యానికి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మ్యూజిక్ అని చెప్పి అయ్యని, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్రిస్టియన్ మ్యూజిక్, ఒక సమయం సందర్భం బట్టి అది మనం విన్నాము అది పెట్టుకున్నామని అంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెళ్ళికో వెళ్తాం, అందరూ భోజనాలు తింటూ ఉంటారు. ఇప్పుడు అక్కడ మెసేజ్ పెడితే తినుకుంటా అటు ఇటు తిరుగుకుంటా ఇవ్వడం కన్నా కుదురుద్దా? సో ఫర్ దట్ అంబియన్స్ ఒక పాట పెడితే దాన్ని ఫీల్ అవుతారు, పాడుకుంటూ ఉంటారు, ఇట్స్ ఓకే. సో అట్లాగది యూస్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ వర్షిప్. బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది, ఎక్కువ ఫోకస్ అనేది, మనకు ఎక్కువ దాహం అనేది వాక్యం మీదే ఉండాలి. వర్షిప్, పాట, ఎగరటాలు, ఈ మ్యూజిక్ అనేది యూనో ఆ కొంతసేపటికి నిన్ను ఒక హైప్ నీకు తీసుకొస్తుంది, పదాలకు కనెక్ట్ అవుతారు. మంచిదే, ఆ హైప్ మంచిదే. ఆ హైప్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే 10 నిమిషాలు ఆ హైప్, గంట సేపు వాక్యం వినడానికి నీకు ఆసక్తిని పెంచేలాగా అది ఉపయోగపడాలి. గంట సేపు ఇదిని 10 నిమిషాలు వాక్యంకి నువ్వు పడుకుంటానంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అన్న, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నాను. మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ నేను వేరేలా అనట్లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే పాస్టర్ గారి కొడుకురా వాళ్ళ అబ్బాయిరా అని చెప్పేసి కాకుండా సెల్ఫ్గా ఎదగడం మీన్స్ నేను వేరేలా కూడా అనట్లేదు, అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఏదో ఒక పోస్ట్ వస్తే జనరల్గా ఓకే అన్నారా అని. కానీ మీరు ఎలా నోటీస్ అయ్యారంటే ఒక పర్సన్, అంటే వేరే వాళ్ళ ద్వారా మీరు నోటీస్ అవ్వలేదు, సెల్ఫ్గా మీరు పైకి వచ్చారు కదా. సో ఇప్పుడు మన క్రిస్టియానిటీలో ఫేమ్ బేస్డ్ ప్రీచింగ్, అంటే ఫేమ్ బేస్డ్ జరుగుతుంది ఏమంటే ఇన్ ద సెన్స్ నెపోటిజం అంటున్నా, అలా ఉన్నదా? దాన్ని మీరు ఏమంటారు? ఉన్నది అంటారా మన క్రిస్టియానిటీలో? ఉంది ఖచ్చితంగా. దాన్ని మీరు ఎలా చూస్తారు? నో డౌట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే కదా, మనం చాలామంది సేవకులు ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే దేవదాసాయి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, బైబిల్ మిషన్ స్థాపించిన ఆయన మ్యారేజ్ చేసుకోలేదులే, బట్ ఆయన ఏదో మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే మా చుట్టాలో మా పిల్లలు దీన్ని తీసుకోవాలి, దీన్ని కంటిన్యూ చేయాలి, ఇట్లాంటి ఇంటెన్షన్స్ లేవు కదా చాలామంది ఇదివరకు ఉన్న సేవకులు. వాళ్ళు స్టార్ట్ చేసిన చర్చెస్ అవన్నీ ఎవరు వర్దియో, ఎవరు ఒక ట్రూ వాల్యూస్తో, బైబిల్లో ఉన్న వాల్యూస్తో సంఘాన్ని ముందుకు నడిపించగలరో వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ కింద పెట్టేవాళ్ళు. మీరు అక్కడ నేర్చుకోండి, ఉండండి, బీ యాజ్ ఎ హెల్పర్ అని చెప్పి అట్లా పెట్టిన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇంకా అదంతే, దానికి మనం గట్టిగా మాట్లాడితే మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు బేసిక్గా చెప్పాలి అని అంటే. ఒక సంఘం బాగా ఎదిగింది అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రాపర్ డాక్ట్రిన్ చెప్పేవాళ్ళని ఎవరైనా తీసుకోండి, వాళ్ళు దేవుని చిత్తం కోసం చూసుకుంటారు. నా పిల్లోడే ఉండాలి ఇది కాదు, వాళ్ళకి దేవుని చిత్తం ఏదైతే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మనం యాక్సెప్ట్ చేయాలి కదా. సో అటువైపే డ్రైవ్ అయి ఉంటారు తప్ప పిల్లోడికి వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, దేవుని చిత్తం ఏంటి తెలియకుండా వీడు ఇదిగో ఈ కుర్చీ మీద కూర్చోవాలని చెప్పి రుద్ది కూర్చోబెట్టే వాళ్ళు ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో ఆ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉంది. అది ఎందుకు అని అంటే మరి ఏ రైట్ డాక్టరీన్ అయితే మనలో లేనప్పుడు ఖచ్చితంగా మనకి వస్తున్న రెస్పెక్ట్ కావచ్చు, లేకపోతే మనం చూస్తున్న మంచిగానే సెటిల్ అవుతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే చాలా చాలా హార్డ్ వర్క్ చేసి ఒక ప్రాపర్ ఒక మంచి ఇన్కమ్ తెచ్చుకోగలరేమో ఎక్కడెక్కడికో వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసి. బట్ ఏంటంటే ఇక్కడ సేవని ఒక భారంగానే తీసుకుంటారు, ఎంత కష్టపడుతున్నామో తెలుసా అది అని అంటారు. ఎస్ కరెక్టే, కాకపోతే ద రెస్పెక్ట్ దే ఆర్ గెట్టింగ్. ఆయన భయం ఏంటి మనకు మాట్లాడుకోవడానికి, చెప్పుకోవాలనుకుంటే
దశంభాగాలని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా. ఇవన్నీ తీసుకొని ఇంత మంచి లైఫ్ ఇక్కడ కనపడుతున్నప్పుడు దీన్ని ఎవరికో కట్టబట్టడం ఎందుకు? నా కొడుకు ఏమైపోవాలి, వాడే ఇది కంటిన్యూ చేసుకోవాలి, ఇంకా ఎవరికో ఇచ్చేయడం ఏంటి అన్న ఆలోచనలో ఇదంతా జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? ఖచ్చితంగా జరుగుతుంది. సంఘం అందరికీ తెలుసు, మనుషులందరికీ దీని గురించి ఏదో ఒక అవగాహన ఉంటుంది, ఏదో ఒక ఆలోచన ఉంటుంది. కాకపోతే ఎవరు ఆలోచనని సీరియస్గా తీసుకోరు. జస్ట్ దే ఆర్ గోయింగ్ టు చర్చ్కి వెళ్ళామా వచ్చామా, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కూడా పాట పాడుతున్నాడు, సేవ చేస్తున్నాడు, ఇంక ఇదే తప్ప. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనల్ని గొర్రెలు అని తిడతా ఉంటారు కదా. ఒక కాంటెక్స్లో వీఆర్ షీప్, దేవుని గొర్రెపిల్లలం. కానీ ఒక కాంటెక్స్లో చూస్తాం కదా, బాబాల దగ్గరికి, పూజారుల దగ్గరికి అసలు ఏమీ ఆలోచించకుండా పిచ్చిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడో ఏదో వాటర్ లీక్ అవుతుంటే ఒకటి వెళ్ళి అక్కడ ఒక చిన్న పువ్వు పెట్టి కొబ్బరికాయ పెట్టి మొక్కితే అందరూ లైన్ కట్టేస్తారు. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, అది ఒక అవగాహన లేకపోవడం, ఇదంతా ఎడ్యుకేషన్ వల్ల ఏదో ఇంజనీరింగ్లో ఎంబీబీఎస్లు చేస్తే రాదు. దేవుడు పెట్టే బేసిక్ అవగాహన, దానివైపు వెళ్ళకుండా ఉండి ఏ ఒక రకమైన ఒక కల్ట్ మన క్రిస్టియానిటీలో క్రియేట్ అయిపోయిందో ఆ కాంటెక్స్ట్లో కూడా గొర్రెలు అని అంటూ ఉంటారు. హిందూస్ వాళ్ళు అంటూ ఉంటారు కదా బయట వాళ్ళు మనల్ని. ట్రూ, దట్ ఈస్ ట్రూ, అది నిజమే. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు యవనస్తులకి, ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం దేవుని వైపు రావటం, సరిగ్గా డాక్టర్ని తెలుసుకోవటం మొదలు పెడుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ద పవర్ ఆఫ్ డార్క్నెస్, దాని పని కూడా వాడు జెన్జీ మీద, ఈ జనరేషన్ మీద గట్టిగా పనిచేసుకుంటా ఏ విధంగా డైవర్ట్ చేయాలో ఆ విధంగా డైవర్షన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఎ సాడ్ థింగ్ ఇన్ క్రిస్టియానిటీ చెప్పాలంటే. అయితే మీరు డాక్టరీన్ అన్నారు కదా, అంటే కొంతమందికి తెలుసు అసలు డాక్టరీన్ అంటే ఏంటి అనే విషయం కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తారన్న. అంటే చాలామందికి అసలు డాక్టరీన్ అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారంటే, ఇప్పుడు ఈ యంగ్ ఏజ్ వాళ్ళకి అసలు డాక్టరీన్ అంటే ఏంటి, అసలు వర్డ్ మీనింగ్ ఏంటి అన్నది తెలుసు, అసలు ఓకే ఇది అని చెప్పేసి తెలుసు. కానీ ఇప్పుడు మన అమ్మగారు వాళ్ళకి తెలియదు డాక్టరీన్ అంటే ఏంటి, వాళ్ళు చర్చ్కి వెళ్ళారా వచ్చారా అంతే. కానీ డాక్టరీన్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏం తెలియదు. సో అది కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తారు అసలు డాక్టరీన్ అంటే ఏంటని. డాక్టరీన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బైబిల్ మనకి ఏం చెప్తుంది, అందులో ఉన్న సిద్ధాంతం ఏంటి, బైబిల్ మనకు చెప్తున్న లైఫ్ స్టైల్ ఏంటి, ప్రతి విషయం పట్ల మనం ఏ విధంగా మన పర్స్పెక్టివ్ ఉండాలి, ఇన్ ద సెన్స్ దృక్పథం ఎట్లాగ ఉండాలి, ప్రతి విషయాన్ని మనం ఎట్లాగ ఆలోచించాలి, మన లైఫ్ స్టైల్ అనేది క్రీస్తుని పోలి ఎట్లాగ ఉండాలి అని మనకి చెప్పే ఒక ప్రాపర్ మెసేజ్, సిద్ధాంతం. 100 మంది 100 రకాలుగా చెప్తూ ఉంటారు, 100 మంది 100 ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. బట్ అన్నీ కరెక్ట్ కాదు కదా. దేవుని ఒపీనియన్ అనేది ఒకటే ఉంటుంది అది. సో ఆ ఒక్క ట్రూ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది మనం తెలుసుకోవాలి. అది ఖచ్చితంగా అది మనకి చాలా అవసరం ఉంది. ఎస్పెషల్లీ మన కంట్రీలో, మన ఇండియాలో క్రిస్టియానిటీ అనేది ఒక రకమైన ఒక డైలమాలో ఒక నంబుగా ఉండిపోయారు అని అంటే దానికి మెయిన్ రీజన్ ప్రాపర్ డాక్టరీన్ చెప్పేవాళ్ళు లేరు. ప్రాపర్ డాక్టరీన్ని అది జనాలు తీసుకొని అటువైపుగా నడుచుకోవడానికి లేకే ఇట్లాగైపోయాం. అంటే కంప్లీట్లీ నేను 100% అనట్లా, మోస్ట్ ఆఫ్ ద ప్రీచింగ్స్ దే ఆర్ నాట్ కరెక్ట్. ప్రాపర్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మాట విని వాళ్ళ వైపుగా దేవుడు మనల్ని తిప్పినప్పుడు, అవి వింటూ మనం పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ వినటం అనేది ఓన్లీ థింగ్ కాదు, అదొక్కటే ఇంపార్టెంట్ అని కాదు. అక్కడి నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మనకి మనంగా బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. దేవుడికి మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకునేటప్పుడు హార్ట్ఫుల్గా నీ ఒపీనియన్ ఏంటి, నీ చిత్తం ఏంటి, దాని ప్రకారమే నేను ఉండాలి, నా ఆశలు ఇవన్నీ కాదు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నాకు నువ్వే కావాలని చెప్పి ప్రాపర్గా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఏ విధంగా అయితే మనల్ని బ్రతకమంటున్నాడో, ఆలోచించమంటున్నాడో ఆ విధంగా మనం దాన్ని క్యాచ్ చేసుకుంటాం. అది ఏదో రకంగా ఆయన మాట్లాడతాడు, నీలో ఆలోచన పుట్టించవచ్చు, లేకపోతే ఎవరి ద్వారా అయినా మాట్లాడించవచ్చు, లేకపోతే నువ్వు వాక్యం చదువుకునేటప్పుడు నీ ఫోకస్ ఎక్కువ దాని మీదకి వెళ్తుంది, ఆ పాయింట్ మీదకి. అప్పుడు మనం ఒబీడియన్స్ అనేది చూపించి దాని గురించి మనం ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ, ఎస్ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ సెయింగ్, దిస్ ఈజ్ ద రైట్ థింగ్ దట్ వీ షుడ్ ఫాలో అన్న ఆ ఎంకరేజ్మెంట్, ఆ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా దేవుడు మనలో పెట్టినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని ప్రేయర్లో మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్
ఇంక సోషల్ మీడియా గురించి వస్తే ఒక క్రిస్టియన్గా సోషల్ మీడియాలో ఉండటం అనేది ఈజీ అన్న అంటే ఏ పని చేసినా సరే నేను ఒక క్రైస్ట్ ఫాలోవర్ని, నేను ఒక క్రిస్టియన్ని అని ఆ, చెప్పడం బయటికి ఓపెన్గా ఏదైనా వీడియోలో గమ్ముని ఇలా క్రిస్టియన్ నేను అని చెప్పేసి అలా ఆ ఫెయిత్ బేస్డ్ వీడియోస్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు అవి ఈజీ అని మనం సస్టైన్ అవ్వగలమా అని చెప్పి. సో క్రిస్టియన్ కంటెంట్ చేయడం అనేది ఈజీగా హార్డ్ అని మీరు అంటున్నారు అంతేనా? ఒక రకంగా చెప్పాలి అని అంటే కంటెంట్ క్రియేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ హార్డ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసింది, ఏదైతే ఒక 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 వీడియో చేయాలి అని అనుకుంటానో నా జీవితంలో నేను ఎప్పుడు ఏ పనికి అంత అన్ని అడ్డులు అన్ని ఆటంకాలు ఎప్పుడు రావు, వీడియోస్కే వస్తుంది. చాలా అంటే చాలా అనమాట. ఏదో ఒకటి వాయిస్ రికార్డ్ అవ్వదు, లేకపోతే సరిగ్గా ఫోకస్ అవ్వకపోవటమో, లేకపోతే ఇంకేదో ఫోన్లు చేసి ఆ పని నుంచి ఈ పనులు అని చెప్పి పొద్దుటి నుంచి ఏ పని ఉండదు, ఏ కాలు ఉండదు, కరెక్ట్గా చేసేటప్పుడు వస్తాయి అనమాట అన్నీ. సో ఇట్లాగా అన్ని పనులు అన్నీ చక్కబెట్టుకొని ఇదంతా చేయటం అనేది ఇట్స్ వెరీ బిగ్ స్ట్రగుల్ అనే చెప్పాలి. చేసే అంటే మనం సీరియస్గా సిన్సియర్గా మనం చేయాలి అని అనుకున్నప్పుడు హార్డ్గానే ఉంటుంది. కానీ వీటన్నిటిని దాటుకొని అవన్నీ మర్చిపోయేలాగా ఒక జాయ్ అనేది ఖచ్చితంగా ఒక దట్స్ ఫీలింగ్ దట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అది దేవుడి నుంచి వచ్చేది కదా. సో ఆయన పని ఏదో రకంగా మనం ఉపయోగపడుతున్నాం అంటే దిస్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ థింగ్. మనం ఏదో చేస్తున్నాం, కంటెంట్ చేస్తున్నాము, ఇంతమంది చూస్తున్నారు, అందరూ అప్రిషియేట్, దిస్ ఈజ్ నాట్ ద థింగ్. ఇంకా ఆయన చిత్తం ఇంకా చాలా ఉంది, మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో వీఆర్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ మీ ఛానలే కావచ్చు, లేకపోతే ఈ కంటెంటే కావచ్చు, వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్, బట్ దెర్ ఈస్ మచ్ మోర్ టు డూ. అది ఈ విధంగా కాదు, ఇన్ యాక్షన్స్ కావచ్చు. దెర్ ఆర్ మెనీ థింగ్స్. మన చుట్టూ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి మనం తీసుకోవాలి అని అనుకుంటే. మన కంట్రీకి కావచ్చు, లేకపోతే మన ప్రాంతానికి కావచ్చు, ఎన్నో చూస్తున్నాం కదా మనం. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ వీ షుడ్ డూ. సో అటువైపుగా దేవుడు మనల్ని నడిపించాలి అని చెప్పి మన ప్రార్థన అనేది ఉండాలి. కంటెంట్ చేస్తున్నామనంటే అదేదో పెద్ద మినిస్ట్రీ లాగా, అదేదో పెద్ద ఫుల్ టైం వర్క్ లాగా, దేవుడు చెప్తుంది అదే అన్నట్టుగా చేసేది కాదు. ఇది మన వర్క్ మనం చేసుకుంటూ ఇది మా యూత్ని మనం ఎంకరేజ్ చేయాలి అని దేవుడు మనల్ని నడిపించినప్పుడు చేస్తూ ఉండాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ దెర్ ఈజ్ సో మెనీ థింగ్స్ మచ్ మోర్ టు డూ. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతో, అవేంటి అనేది. అటువైపుగా మన లైఫ్ అనేది వెళ్ళాలని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటా ఒక్కొక్క స్టెప్ మనం తీసుకుంటూ ఉండాలి. అదే అంటే నేను అన్నది ఏంటంటే ఈజీ ఇన్ ద సెన్స్ కంటెంట్ క్రియేషన్ గురించి అడగలేదు, కానీ నేనేం అడిగానంటే మనం క్రిస్టియానిటీ అని చెప్పుకోవడం అంటే బయట వాళ్ళ నుండి ఏమన్నా ఓకే, మనం సాక్షిగా ఉండటం అదేనా మీరు అనేది? అంటే లోకం దృష్టిలో చూస్తే అది కష్టంగా అనిపించవచ్చేమో, ఎందుకంటే నలుగురు తిడతారు, నలుగురు మాట్లాడతారు, అయితే ఏదన్నా ఈ కామెంట్ సెక్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిలో మాట్లాడుతూ ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. అలా చూస్తే ఒక రకంగా హార్డే, తిట్టా ఉంటారు కదా. బట్ దట్ ఈస్ వాట్ జీసస్ సెడ్ కదా, నా నామం పేరట మిమ్మల్ని ద్వేషిస్తారు, తిడతారు, కొడతారు, బట్ టేక్ హార్ట్, బీ హ్యాపీ. నువ్వు అట్లా జరిగినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, ఎందుకంటే నీకు అక్కడ ఉంటుంది దానికి సంబంధించిన రివార్డ్. సో అంత క్లియర్గా చెప్పిన తర్వాత అది నాకు హ్యాపీ అవుతుంది తప్ప, ఈజీ అవుతుంది తప్ప హార్డ్ ఎందుకు అవుతుంది? శరీరానికి అది హార్డ్ అవ్వచ్చు, మన దృష్టికి మనకున్న జ్ఞానానికి అది హార్డ్ అవ్వచ్చు, కానీ ఆయన ఆయన పర్స్పెక్టివ్లో దేవుని శక్తి ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు ఆ ఆనందం ఏంటో మనం దాంట్లో చేస్తాం. అది ఈజీగానే ఉంటుంది. ఆ హార్డ్నెస్ అంతా, ఆ కష్టం అంతా అది మనం పడించుకోం, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక రకంగా చెప్పాలంటే చెమ్మ మీద ఒకటి వచ్చి కొడితే ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నాకు అక్కడ రివార్డ్ ఉంటుంది. వాటిని నేను చెప్పడానికి ట్రై చేస్తాను, అంతే, దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న, ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అందరూ జెన్జీ కదా. సో ఏంటంటే ఒకప్పుడు అలా లేదు కానీ ప్రజెంట్ అందరూ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ సంథింగ్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి నచ్చింది ఏది పడితే అది. నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే కంటెంట్ క్రియేషన్ చేసే దాంట్లో కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మన క్రిస్టియానిటీకి ఒక లిమిట్ అంటూ ఉంటుంది, దాన్ని క్రాస్ చేయకూడదు కదా. యంగ్స్టర్స్ చాలామంది
ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అంటూ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది. సో ఏంటంటే అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బేసిక్గా మనకి వాక్యం కంటే ఎక్కువగా మన ఎమోషన్స్ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి చాలాసార్లు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేటర్స్ ఫోన్లో చేసేవాళ్ళు ఇట్లా పక్కన పెడితే, ఈవెన్ పాస్టర్స్ కూడా చాలామంది అంటే కొంతమంది ఈ మధ్య లైక్ ఎస్పెషల్లీ ప్రవీణ్ గారు ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ టైంలో కొంతమంది మీడియా ముందుకొచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు. తెలుసా? కొంతమంది రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. వీ నీడ్ ఏ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, అది మాకు కొంచెం సస్పీషియస్గా ఉంది, అంతా చేయండి అని చెప్పి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్స్ని పబ్లిక్గా సోషల్ మీడియా ద్వారా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, మీకు తెలుసు. సారీ టు ఇంటరప్ట్ యూ అన్న. యాక్చువల్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను, మనం ఎలాగ పేర్లు చెప్పుకోవట్లేదు కాబట్టి. మీరు అన్నారు కదా, అప్పుడు నేను ఉన్నాను అక్కడ ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాను. ఓకే. అక్కడ హాస్పిటల్ ఎందుకు, నేను రాజమండ్రి కాబట్టి వెళ్ళాను. అప్పుడు నా ఎదురుగుండానే నా చెవితో విన్నది ఏంటంటే, పాస్టర్సే వాళ్ళు ఏమన్నారంటే, రే అప్పటికి ఏదో అప్డేట్ వస్తుంది అక్కడ, సంథింగ్ పోస్ట్ మార్టం గురించి సంథింగ్ ఏదో వస్తుంది. రే ఆడిచ్చేస్తున్నాడు అప్డేట్, ఆడికంటే మనం ముందే ఇవ్వాలి, నడు అని పరిగెత్తుకుని వెళ్తున్నాను నా ఎదురుగుండా, నా పక్కనుండే. అసలు ఏం తీసుకుంటున్నారంటే వ్యూ గురించి చూసుకుంటున్నారా ఏంటి అసలు అనిపించింది. మీరు చెప్తున్నారు కదా, సో దాంట్లో దట్ ఈస్ వన్ పాయింట్. బట్ ఇక్కడ ఏదైతే ఎమోషన్స్ వాళ్ళు అక్కడ చూపిస్తున్నారో, యూనో తిట్టుకుంటా, బూతులు తిట్టుకుంటా, లిటరల్లీ అట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా, కోపంతో రగిలిపోతా, అరిచేస్తా, ఊరుకోం, అది ఇది ఇట్లా ఉన్నారు చూసారా, దట్ స్పిరిట్, దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ బిలాంగ్స్ టు క్రిస్టియానిటీ. ఓకే. సో ద సేమ్ థింగ్ ఇక్కడ కంటెంట్ క్రియేషన్లో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్, ఈవెన్ చూసే యూత్ కావచ్చు, వీళ్ళందరూ ఎంతమంది మీరు ఈ కామెంట్ సెక్షన్ కావచ్చు అవన్నీ ఓపెన్ చేస్తే బూతులు మాట్లాడుతూ ఉంటారు. మామూలు బూతులు కాదు, ఒక్కొక్కరు అదర్ రిలీజియన్స్ పీపుల్తో వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టారని చెప్పి వాళ్ళకి అదే ఇట్లాగా పెట్టడం, తిట్టుకోవటం, దానికి లిమిట్ ఉండదు, ఇంకా కంటిన్యూస్గా తిడుతూనే ఉంటారు, బూతులు యూజ్ చేసుకుని తిడుతూ ఉంటారు. సో ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఐఎమ్ డిఫెండింగ్ క్రైస్ట్. ఇదే కదా అల్టిమేట్గా, నా దేవుని కోసం, నా రిలీజియన్ కోసం నేను మాట్లాడుతున్నాను, మా దేవుని తిట్టాడు కాబట్టి నేను తిడుతున్నాను, ఇదే కదా. బట్ అది కాదు కదా మనకి క్రైస్ట్ నేర్పిస్తుంది. సో కమింగ్ టు కంటెంట్ క్రియేటర్స్, ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలామంది అవతల వాళ్ళు మనల్ని మాక్ చేస్తున్నారు అని అంటే మనం కూడా వాళ్ళని మాక్ చేయటం, మనం కూడా వాళ్ళని తిట్టుకుంటా ఏదైనా కంటెంట్ చేయటం, ఎవడో మన గురించి ఏదో మాట్లాడాడని చెప్పి వాడి గురించి ఎస్పెషల్గా ఈ ఒక వీడియో చేసి పెట్టడం, సోషల్ మీడియాలో అందరూ చూసేలాగా పెట్టడం, మళ్ళీ ఇది చూసి అవతలడు ఇంకొక పోస్ట్ పెట్టడం, వీళ్ళిద్దరికి ఒక వార్ జరుగుతూ ఉంటుంది. అది చాలామందికి అంటే సెక్యులర్గా మిగతా దాంట్లో చూస్తూ ఉంటే అవి జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ కూడా అది జరుగుతూ ఉంటుంది. రిలీజియస్ హేటెడ్ ఎవరైతే చూపిస్తారో వాళ్ళకు ఒక ఆన్సర్గా మనం ఏదో ఆన్సర్ చెప్పేయాలి, మనం ఏదో తిట్టేయాలి, అది కూడా ఒక ప్రాపర్ లాంగ్వేజ్ మాట్లాడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మనం ఏదో ఒక సెటైర్ వేసేస్తున్నట్టుగా, మాక్ చేస్తున్నట్టుగా మాట్లాడే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? నువ్వు మరీ ఎవరన్నా నిన్ను తిట్టినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు, అది కూడా కాదు. వీ కెన్ స్పీక్, దేవుడు మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు, మనం మాట్లాడాలి, కానీ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఖండించాలి, గద్దించాలి, కానీ ఎట్లాగా గద్దించాలో అట్లాగా గద్దించాలి. జస్టిస్ కోసం మనం పోరాడకూడదనంటే ఎస్ మనం పోరాడాలి. చించేసుకుని ఏదేదో అరిసేసుకుంటా ఏదో చేస్తానంటే అది కాదు కదా. సో మీరు అన్నట్టు ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్ గురించి మనం చాలామంది చేస్తూ ఉంటున్నారు కాబట్టి ద వే దట్ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ వ్యూస్, అవర్ ఒపీనియన్స్, ఇవి క్రైస్ట్ సెంటర్డ్ కాదు. అంటే కోపంతో ఎవరినో ఏదో మాక్ చేసేయాలి. ఇంకా మాట్లాడుకోవాలి అని అంటే హిందూయిజంకి సంబంధించిన కొంతమంది ఇష్టం వచ్చినట్టు బైబిల్ గురించి కానీ జీసస్ గురించి కానీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని మాక్ చేస్తూ కొంతమంది వీడియోస్ చేస్తారు, తిడతారు, ఒక రకమైన మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు నవ్వుకునేలాగా. బట్ ఈస్ దట్ కరెక్ట్?
అది మంచిది కాదు. అది వాళ్ళని రెచ్చగొట్టొచ్చు, లేకపోతే వాళ్ళని ఫాలో అవుతున్న కొంతమంది తెలియని అమాయక పీపుల్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎమోషనల్గా డ్రివెన్ అయిపోయి వాళ్ళని జస్ట్ ఫాలో అవుతా, జస్ట్ ఊరికే ఎక్సైట్మెంట్లో ఇదవుతూ ఉంటారనమాట. సో వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళు ఇంకేదో మనల్ని అని, ఇది కాదు కదా. మేక్ పీస్. సో ఆ పీస్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి దేవుడు చెప్పాడు. వాళ్ళకి చెప్పాల్సిన విధానంలో చెప్పాలి. దేవుని గురించి కానీ బైబిల్ గురించి కానీ ఒక 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 గాడ్ సెంటర్డ్ వే ఏదైతే ఆయన చెప్తున్నాడో బైబిల్ ప్రకారంగా అది మనం ఫాలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చాలామంది ఆలోచిస్తారు, కానీ అది ఎందుకు జరగట్లేదు అని అంటే మనం ప్రవీణ్ గారు మెసేజెస్లో చెప్తారు చాలాసార్లు, వీఆర్ ఇన్ ఎ రిలీజియన్. మనం మతంలో ఉన్నాం. మతం, నేను క్రిస్టియన్ని, నాకు సంబంధించింది బైబిల్, నాకు సంబంధించింది జీసస్, కానీ దాంట్లో ఏముందో నాకు తెలియదు. దాంట్లో ఏముందో నేను విన్నాం. ఆ దేవుడు వస్తే చంపేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం, మీరు మమ్మల్ని తిడితే మేము మిమ్మల్ని తిడతాం. సో ఈ రకమైన ఇదిలో ఉండిపోయారు తప్ప వాట్ బైబిల్ ఈజ్ సేయింగ్ అనే దాని మీద ఎవరికి దృష్టి లేదు. దట్ ఈస్ హౌ ద డార్క్నెస్ ఈజ్ వర్కింగ్. దాని గురించి మనం ప్రేయర్ చేయాలి. మనం చేయగలిగిందంతా దేవుడు నడిపించినట్టుగా మనం చేయాలి. క్రిస్టియానిటీకి సోషల్ మీడియా అనేది డేంజర్ అయినా అంటే నేను ఎలా అడుగుతున్నానంటే, ఒకప్పుడు కూడా సేవ అనేది జరిగింది, కానీ అప్పుడు సోషల్ మీడియా అనేది లేదు. ఎగ్జాంపుల్ యూట్యూబ్ లైవ్స్ కానీ ఇవేమీ లేవు. కానీ ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఒక మెసేజ్ కానీ ఒకటి చెప్తున్నారు అంటే, లైవ్లో చెప్తున్నారంటే ఆల్ ఓవర్ ప్రతి ఒక్కరూ క్షణంలో చూసేస్తారు కదా. ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లైవ్లో కాబట్టి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అనేక మంది చూస్తారు. వన్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అది డిలీట్ చేసేంత వరకు కూడా అది ఉండిపోతుంది, అలాగే అనేక మంది చూస్తారు. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన మాట కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సో ప్రజెంట్ కూడా మనం ఇది ఫేస్ చేస్తున్నామా లేదా అంటే కరెక్ట్గా మాట్లాడకపోవడం, ప్రజెంట్ ఇవి జరుగుతున్నాయి కదా, చాలామంది మన మీద గొడవలు కానీ మన మీద అదే ఇప్పుడు క్రిస్టియానిటీకి రిలీజియన్కి గొడవలు జరుగుతున్నాయి కదా. సో మనలో కూడా తప్పు ఉన్నదా లేదా, మీరు ఏమంటారంటే వాళ్ళు మాక్ చేయడానికి మనలో తప్పు ఉన్నదా లేదా? ఆబ్వియస్లీ ఖచ్చితంగా తప్పు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అంటే ఒక కల్ట్ని మనం ఫాలో అవటం వల్ల, ఒక రిలీజియన్లో మనం ఉండటం వల్ల, దేర్ ఆర్ టూ థింగ్స్. ఒకటి తిట్టడం, ఒకటి నవ్వుకోవటం. దేనికి? ఇప్పుడు టచ్ అంటే పడిపోయే వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కదా. ఏందిరా ఇది అని ఎవడైనా అడుగుతాడు. వాళ్ళ వైపు కూడా అది ఉండొచ్చు, కానీ వాట్ ఈస్ ది డిఫరెన్స్ హియర్? లేదు కదా, మీ దాంట్లో కూడా జరుగుతుంది కదరా అని చెప్పి నవ్వుకుంటారు. మీమ్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సెకండ్ థింగ్, వాళ్ళు కోపం తెచ్చేసుకొని తిట్టడం. ఇది ఎక్కడ జరుగుతుంది? అదే వాళ్ళు చేసే అలిగేషన్ ఏంటి, మత మార్పుళ్ళు అని చెప్పి ఇట్లాంటివి అని చెప్పి వీళ్ళు చేస్తూ ఉంటారు. బట్ దట్స్ ఫేక్. రిలీజియస్ ఫ్రీడమ్ అనేది మనకి ఉంది, దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయరు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి ప్రతి ఒక్కడు దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని కర్రలు పట్టుకుని వచ్చేసి అందరినీ కొట్టే అంత టైం అడిగేం లేదు. బట్ చాలా ప్రాపగండా అనేది మన కంట్రీలో నడుస్తూ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, చాలామంది రెచ్చగొట్టి క్రిస్టియన్స్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అది ఈవెన్ ఆ రిలీజియన్లో ఉన్న ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అదైతే జరుగుతుంది. సో దట్ ఈస్ వై దట్ ఈస్ హ్యాపెనింగ్. సో మీరు చెప్పిన దానికి పర్టికులర్గా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాను అంటే, మనం ఒకటి లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ముందే లైవ్లో మనం ఏదైనా మాట్లాడుతున్నాము అని అంటే మనం ఎట్లాగే జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అంటున్నారు. బ్రదర్, మనం మనసులో ఒకటి ఉండి బయటకు ఒకటి మాట్లాడుతున్నామంటే గబుక్కనమని మనసులోది ఏదైనా వచ్చేయచ్చు. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే కదా. మనసులో ఏది ఉందో అదే బయటికి రావాలి, అదే మాట్లాడాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే లోపల కూడా ఉండాలి. సో గబుక్క మనం ఏదో మాట్లాడాము, నోరు జారాము అని అంటే అది మన మనసులో ఉన్నట్టే కదా, అది తప్పే కదా. ఒకవేళ తప్పుగా గబుక్క మనం ఏమైనా మాట్లాడితే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అని వాదిస్తే అది కరెక్ట్ కాదు. తప్పుగా మనం యాక్సెప్ట్ చేయాలి. జాగ్రత్తలు తీసుకోవటం అని అంటే అదే వి షుడ్ ప్రే. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అసలు ఫస్ట్ ఎక్కువగా మాట్లాడడం.
చెప్పాలి అని అంటే. అవును. ప్రేయర్లో ఎక్కువగా గడుపుతున్నప్పుడు ఎక్కువగా మనం మాట్లాడడానికి కామ్గా ఉంటాం, మన పని మనం చేసుకుంటాం, ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. అనవసరమైన డిస్కషన్స్లోకి మనం దిగం అవసరమైతే తప్ప. అట్లాగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెన్ వీఆర్ ఇన్ ప్రేయర్ ఇన్ ప్రాపర్ వే, డెఫినెట్గా ఆ జాగ్రత్త అనేది మనలో ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇస్తాడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ప్రేయర్ బ్రదర్. అవును. అది ఇది జస్ట్ ఒక ర్యాపిడ్ లాగా కాదు, కానీ మీరు ఎలాబరేట్ చేసి చెప్పండి అన్న. ఏంటంటే ఈ సోషల్ మీడియా క్రియేటింగ్ మినిస్టర్స్ ఆర్ సెలబ్రిటీస్ అంటే, మళ్ళీ నేను తెలుగులో చెప్తాను దాన్ని ఎందుకంటే వ్యూవర్స్ కూడా అర్థం అవ్వాలి కదా. సో ఏంటంటే సోషల్ మీడియా ఎలాంటి సేవకులను తయారు చేస్తుందా లేదంటే సెలబ్రిటీస్ తయారు చేస్తుందా? రెండూ ఉన్నాయి. నేను చూస్తూ ఉంటాను కదా, చాలామందిని చూస్తున్నాను. కొంతమంది నిజంగా యూత్కి ఉపయోగపడేలాగా వాళ్ళు చెప్పే విధానంలోనే అర్థమైపోతూ ఉంటుంది. చాలా చక్కగా చెప్తూ ఉంటారు. దే ఆర్ గాడ్ డ్రివెన్ అని అర్థమవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళని దేవుడు నడిపిస్తున్నాడని అర్థమవుతుంది. బట్ దోస్ హూ ఆర్ సీకింగ్ ఫర్ ఫ్యాండమ్ ఆర్ దట్ క్రేజ్ ఆర్ ఫాలోవర్స్ కంటెంట్లో ఏదో ఇదైపోవాలి అని కనుక సీక్ చేస్తే వాళ్ళ గురంతా సెలబ్రిటీ అవ్వాలన్న దాని వైపే ఉంటుంది. అండ్ అట్లాగా చేసి చాలా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ సెలబ్రిటీస్ క్రియేట్ అవుతున్నారు. అండ్ వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. రెండూ ఉన్నాయి. సోషల్ మీడియా అనేది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే, ఒక రకంగా మోర్ ఆఫ్ లైక్ ఆ సెలబ్రిటీ ఫాలోయింగ్ ఎక్కువగా రావాలి, ఎక్కువగా రీచ్ అవ్వాలి అన్న దాంట్లో ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, నేను గమనించిన దాని వరకు అయితే. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, వెన్ మినిస్ట్రీ బికమ్స్ పాపులర్ డస్ ఇట్ బికమ్ డేంజరస్? ఒక మినిస్ట్రీ బాగా పాపులర్ అయిందంటే అది డేంజర్? నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మనం ప్రతిదానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఓకే, భక్త సింగార్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళదేమన్నా చిన్నగానే మొదలుపెట్టారు, చిన్నగానే ముగిసిందా? పెద్దగా జరిగింది కదా. అంత పెద్దగా ఎదిగినప్పుడు భక్త సింగ్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయే టైంకి ఆయన ఏమన్నా తప్పిపోయాడా? లేదు కదా, బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఇందా మాట్లాడుకున్నట్టు దేవదాసాయి గారు కావచ్చు, స్టార్ట్ చేసినప్పుడు చిన్నయ్యే కదా, చాలా ఎదిగిన తర్వాత వాళ్ళు చనిపోయే టైంకి వాళ్ళు ఏమన్నా పడిపోయారా? చక్కగా ఎదిగారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ డేంజర్. కానీ ఈ రోజుల్లో మనం చూసుకుంటే, ప్రజెంట్ మనం చూసుకుంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎదిగిన తర్వాత దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఎక్కడో తప్పుతున్నారు. ముందు బాగానే ఉన్నవాళ్ళు తర్వాత అది ఎదుగుతున్న టైంలో, మరి అది ఎదగటం వల్ల లేకపోతే వేరే రీజన్సో తెలియదు, కొంచెం పక్కకు వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు చాలా కంటెంట్ చేశారు కదా, కంటెంట్ క్రియేషన్ మీన్స్ వీడియోస్ చేశారు కదా, దాంట్లో మీ హార్డెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్ ఏంటన్న? మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్ ఏమైనా జరిగింది షేర్ చేసుకుంటారా? ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అవి ఉంటాయి, చాలా ప్లెంటీ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అసలు మేము కలిసి చేస్తే, అంటే నేను ఒక్కడనే చేస్తే అంతా ఒక్కడనే చేసుకుంటాను తప్ప, మా కజిన్స్తో పాటు ఏం చేసినా ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. చాలా నవ్వుకుంటాం. కంటెంట్ క్రియేషన్ అనే కాదు, మేము మామూలుగా ఉన్నప్పుడు కూడా మాదంతా డిఫరెంట్, మామూలుగా ఉంటుంది అనమాట. పొట్ట ఊపిపోయేలాగా నవ్వుకుంటూ ఉంటాం జోకులు వేసుకొని. అది మీరు నాకు మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఒక వీడియో చేశారన్న, లైక్ చార్లెస్ స్పర్జన్ గారి గురించి, చర్చి అదే మామూలుగా అర్ధరాత్రి పడుకుంటే దేవుడు దర్శించి నువ్వు వెళ్ళి ప్రీచ్ చేయి చర్చిలోకి వెళ్ళంటే దేవా ఇప్పుడు ఇంత టైం ఎంత అయిందని చెప్పేసి సంథింగ్ చేశారు కదా. నాకు యాక్చువల్లీ తెలియదు అన్న, మామూలుగా అయితే ముందు తెలియదు. మామూలుగా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ వీడియో వచ్చింది, చూస్తున్నాను. అలా చూస్తున్నాను ఏంటి అలా అంటే మీరేం మాట్లాడలేదు అప్పుడు, జస్ట్ పైన స్క్రోలే కదా, మీ వాయిస్తో ఏమి ఇవ్వలేదు, క్యాప్షన్సే. అది చూస్తున్నాను. కానీ లిటరల్లీ చెప్తున్నాను, ఫైనల్ ఎండ్కి వచ్చేటప్పటికి ఆ చేతులు లెగిసే మూమెంట్కి మొత్తం ఈ గూస్ బంప్స్ అనమాట, మొత్తం ఇంటర్వ్యూలన్నీ నెక్కబడుచుకున్నాయి అనమాట. అసలు బాబోయ్ అనిపించింది. అంటే నేనేమడుగుతున్నానంటే, మీరంతా ఇలాంటివన్నీ ఎక్కడి నుండి తెస్తారని, అంటే మీరు ఎక్కడి నుండి చదువుతారు? అంటే చాలామందికి కూడా చదవాలని ఆశపడతారు కదా. సో బెస్ట్ వే ఏంటి, ఎలాంటివి చదవాలి?
ఏంటో మీరేమో చాలామంది దాని గురించి అట్లాగే అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది అని చెప్పి ఇన్స్పైర్ అయ్యారు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. సో ఇవన్నీ బేసిక్గా ఫ్యూ థింగ్స్ చాలా వరకు బైబిల్లో మనం చదివే దాని నుంచి వస్తున్న కాన్సెప్ట్స్, దాని నుంచి తీసినవి కూడా కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి రీల్స్లో. అవుట్ ఆఫ్ ద బైబిల్ ఏదైతే మన సంఘం హిస్టరీ ఏదైతే ఉంటుందో, ఇట్లాంటి సేవకులు చార్లెస్ స్పర్జన్ గారు కానీ, లేకపోతే మిషనరీస్ ఎంతమంది లేరు, మిషనరీస్ సేవకులు వీళ్ళందరూ. సో ఇవన్నీ ఐ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెసేజెస్. మన మెసేజెస్ వినేటప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ గురించి, అట్లాంటి సేవకుల గురించి, అట్లాంటి మిషనరీస్ గురించి పాస్టర్స్ చెప్తూ ఉంటారు. ఎవరైతే కరెక్ట్గా వాక్యాన్ని చెప్తారో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇట్లాంటి వింటూ ఉంటాం. అండ్ దెర్ ఆర్ సో మెనీ బుక్స్ ఉంటాయి, లేకపోతే వాటికి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ ఉంటాయి. టార్చ్ లైటర్స్ అని ఇందాక మీకు చెప్పాను కదా. సో అట్లాంటి వీడియోస్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టోరీస్ని చెప్పే యానిమేటెడ్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు. మన తెలుగులో సందీప్ లక్కోజు అని ఒక బ్రదర్ ఉంటారు. సందీప్ లక్కోజు యూట్యూబ్లో సందీప్ లక్కోజు అని మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. హీ ఈజ్ అ జెమ్ అనమాట. ఆయన మిషనరీ స్టోరీస్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ దాంట్లో ఆయన ఛానల్లో హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట, ఒక సిరీస్ లాగా. నాకు మీకు టార్చ్ లైటర్స్ చూపించాను కదా, దాన్ని వాళ్ళు 24 తీశారు. అదంతా పెద్ద యానిమేషన్ వర్క్ అదంతా. బట్ ఈయన ఏం చేస్తారు అని అంటే, ఒక మిషనరీ లైఫ్కి సంబంధించిన, ఆయనకి సంబంధించిన పిక్స్ కావచ్చు, నెట్లో ఏది దొరికితే అది, లేకపోతే ఏ జనరేటెడ్ కావచ్చు, అవన్నీ కలెక్ట్ చేసుకుని ఆ ఫొటోస్ అన్నీ యూస్ చేసుకుని వాళ్ళ గురించి మొత్తం వెనకాల ఒక వాయిస్ ఓవర్ ఇస్తారనమాట. వాళ్ళ లైఫ్ గురించి ఆల్మోస్ట్ ఒక డీటెయిల్డ్ ఒక ఇంపార్టెంట్ అవుట్పుట్ లాగా ఆయన ఇస్తాడనమాట. మోర్ దాన్ 100 వీడియోస్ ఉన్నాయి, అంటే 100 మిషనరీ లైఫ్ స్టోరీస్. అవన్నీ తెలియడం అనేది మనకి మంచిదే, ఇంపార్టెంటే. సో అట్లాంటివన్నీ చూడటం, అట్లాంటి ఛానల్స్ ఫాలో అవ్వటం, ఇట్లాగా తెలుసుకోండి. దేవుని కోసం మనం ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అది నెక్స్ట్, ఈ ప్రస్తుత కాలంలో మిమ్మల్ని టచ్ చేసిన సాంగ్, లైక్ ఆదరించిన పాట ఏమన్నా ఉన్నదన్న? జీవింతు నేను ఇక మీదట నా కొరకై కాదు యేసు కొరకై జీవింతును, వినే ఉంటారు. అవును, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఓకే అన్న. ప్రజెంట్ అందరూ కూడా ఒక మినిస్ట్రీకి స్టిక్ అయిపోయి ఉంటున్నారు. అంటే నేను పేర్లు చెప్పను, మనం చెప్పుకోవద్దు కూడా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ మినిస్ట్రీ ఉందనుకోండి, ఎక్స్ మినిస్ట్రీ, వై మినిస్ట్రీ. ఇప్పుడు ఏదన్నా ట్రోలింగ్లో సంథింగ్ వాళ్ళు ఏమైనా చేశారనుకోండి, ఏమైనా జరిగినప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి, ఆయన ఇలా చేశారు, ఆ మినిస్ట్రీలో ఎక్స్ మినిస్ట్రీలో ఇలా చేశారంటారు, అది ఇది అని చెప్పేసి అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఆ మినిస్ట్రీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వై మినిస్ట్రీలో ఏదన్నా అయిందనుకోండి, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, మినిస్ట్రీ అంటే అక్కడ మొత్తం అంతా ఆరాధించే దేవుణ్ణే, యేసయ్యనే. కాదు ఏంటంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ దగ్గరకు వస్తుంటే అప్పుడే రెస్పాండ్ అవుతున్నారు, ఇంకో మినిస్ట్రీకి కూడా వస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంతేకాని ఒక ఏమంటారు బాండ్ అనేది లేదు. సో ఏం చేయాలి మనం? ఇలా అందరూ కలిసి ఉండాలంటే ఏంటి అసలు, ఎలా ఆలోచించాలి మనం? ఈ ఫ్యానిజము, ఈ స్టార్డము, ఇట్లాగా ఈ ఫాలో అవటం బట్టే కదా. ఇప్పుడు నాకు దీంట్లో ఏముందో నాకు అనవసరం. మా ఓన్ని తిట్టారు అని అంటే రెస్పాండ్ అవ్వాలి, తిట్టేయాలి అవతలని. నువ్వెవడు మాట్లాడడానికి, నీకు ఆయన కంటే తెలుసా, నీకేమన్నా తెలుసా, ఆయనలాగా నువ్వు చేయగలవా, ఇదంతా ఎంత హార్డో తెలుసా, ఇంత సంఘాన్ని, ఇంత సేవను నడిపించడం, మీరెవరు మాట్లాడడానికి అని ఇట్లాగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. బట్ వాక్యానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ టైం ఇచ్చేటప్పుడు ఓకే, కనీసం ఒక 10 విషయాల్లో అయినా సరే, ఒక 10 విషయాల్లో కనీసం ఒక్కటన్నా సరే, ఓకే వాక్యంలో ఇలా ఉంది కదా, కరెక్టే కదా అన్న ఆలోచన మనలోకి వచ్చి సైలెంట్ అవుతాం. ఆ సైలెన్స్ ఎవరికీ ఉండదు. ఎందుకు అని అంటే అక్కడ ఏముందో తెలియపోవటం వల్ల ఆయన చెప్పిందే వింటాం. ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు ఎవడో దాన్ని ఏదైనా ఖండిస్తే, నీకు తెలుసా, నువ్వు చెప్పొచ్చావా అని చెప్పి ఇట్లాగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను పర్సనల్గా కొంతమంది వాక్యాలు బాగా వింటాను. బై మిస్టేక్ ఎప్పుడన్నా వాళ్ళు ఏదన్నా నోరుజారి మాట్లాడటము, ఏదన్నా
గబుక్మని ఏదన్నా మాట్లాడారనుకోండి, ఇట్లా ఇది కరెక్ట్ కాదు, మరీ ఇంత వెళ్ళకూడదు, మరీ ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను దాన్ని అడ్మిట్ చేస్తాను. దట్స్ ఇట్. నేను అవి వినడం ఆపేస్తానంటే నో, అదేదో చిన్న పొరపాటు జరుగుతుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బట్ ఐ యూస్ టు లిజన్ టు దెమ్. బట్ రాంగ్ ఈజ్ రాంగ్. బైబిల్కి విరుద్ధంగా, బైబిల్ లైఫ్ స్టైల్కి, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్కి విరుద్ధంగా ఏదున్నా సరే అది తప్పే. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే బైబిల్ తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది. బైబిల్ ప్రకారంగా మనం నడుస్తాం, ఒక చర్చ్ ప్రకారంగా మనం నడవం. అది అదే అంటున్నాను, చర్చికి స్టిక్ అయ్యి ఉండకూడదు. దేవుని చర్చ్ ఓకే, ఒక చర్చ్కి స్టిక్ అయి ఉండటం కరెక్టా కాదా అని మీరు అంటారు, అంతేనా? నో, ఆబ్వియస్లీ నాట్. మాది చర్చ్, ఈ గర్వం ఏదైతే ఉంటుందో, ఈ సంఘం మాది, ఈ చర్చ్ మాది, మా పాస్టర్ గారు, మా అయ్య గారు అని ఇదేదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు. నేను అవే వింటాను, ఆయన మెసేజెస్ మాత్రమే వింటాను, అక్కడికి మాత్రమే వెళ్తాను, అదే ఫాలో అవుతాను అనేది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. దేవుడు మనకి నేర్పిస్తుంది అది కాదు. సత్యవాక్యం అనేది ఎక్కడుందో, కరెక్ట్గా బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వినాలి. వింటేనే మనకి రకరకాలుగా దేవుడు మనతో చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు ఆబ్వియస్గా. అట్ ద సేమ్ టైం మన పర్సనల్ టైం అనేది మనం స్పెండ్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫ్యానిజం ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఒక చర్చ్కే వెళ్తాను, ఇంక మాది అదే సంఘం, అక్కడికే వెళ్తాను అనేది ఇట్ ఈస్ 100% రాంగ్, కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్న, యాక్చువల్లీ నేను చెప్పాను కదా, స్టోరీ పెట్టాను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నానని. సో దాంట్లో నన్ను ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు నేమ్స్ మెన్షన్ చేశారు కానీ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, నేను నేమ్స్ మెన్షన్ చేయకుండా అడుగుతున్నాను. సో వర్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే వర్షిప్ ఎలా ఉండాలి? చాలామంది డేవిడ్ లాగా డ్యాన్స్ చేస్తున్నాం ఇలా అంటారు కదా, సో మీ ఒపీనియన్ ఏంటి? నేను నేమ్స్ మెన్షన్ చేశారు ఇక్కడ కానీ నేను నేమ్స్ చెప్పట్లేదు. సో రీసెంట్గా చూస్తున్నాం, చాలా కాంట్రవర్సీస్ అవి జరుగుతూ ఉంటున్నాయి. సి, వర్షిప్ అంటే దాంట్లో ఏముందో చదివి, దాంట్లో ఏముందో నువ్వు అర్థం చేసుకుని, ప్రాపర్గా అర్థం చేసుకుని ఒబే చేస్తే, దేవుని మాటకి లోబడి ఒబే అయ్యి ఆయన చెప్పినట్టుగా నీ యాక్షన్స్, నీ జీవితాన్ని నువ్వు నడిపిస్తే దట్ ఈజ్ వర్షిప్. అదే ఆరాధన. దేవునికి ఆరాధన అంటే అది. సో మనకేంటంటే, మనకు చాలామందికి ఆరాధన అంటే ఏంటి అని అంటే పాటలు పాడటం. ఇప్పుడు చర్చిల్లో కూడా వర్షిప్ నడిపిస్తారు, ఆరాధన జరిగిస్తూ ఉంటారు అని అంటారు. దానికి అర్థం ఏంటి అని అంటే పాటలు పాడటం, పాటలు పాడుతూ కొంత సమయాన్ని మెసేజ్కి ముందు ఈ నడిపించడం అనేది వర్షిప్ అని అంటూ ఉంటారు, ఆరాధన అని అంటూ ఉంటారు. అది ఒక కాంటెక్స్ట్లో అది ఆరాధన. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే ఆఫ్ వర్షిప్పింగ్ అనే దానికి మీనింగ్ అసలు అది కాదు. మనం కంప్లీట్గా మార్చేసాం దానికి. పాటలు పాడటాన్ని వర్షిప్ అని చెప్పి మనం అనుకుంటున్నాం, బట్ అది కాదు. ద రియల్ మీనింగ్ ఆఫ్ వర్షిప్ అనేది మనం లోబడి జీవించడం. మీరు చెప్తున్న ఈ డాన్సెస్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఓకే. సి, ఫర్ ఎగ్జాంపుల్, సరదాగా ఒక పాట పెడతాను, కెమెరా ఆఫ్ చేస్తాను, నువ్వు డ్యాన్స్ వేస్తావా? దేవుని పాటే వేస్తావా? ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకే? ఎందుకు నాకు ఇష్టం ఉండదు అంటే డ్యాన్స్ వేయాలి అన్నది నాకు థాట్లో లేదు. ఓకే, సో ఏంటి అని అంటే ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక అడ్రినాలిన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. బట్ ఏమంటామనంటే దేవుని కోసమే కదా ఎగురుతుంది. సరే ఎగురు, బాగానే ఉంది. అది చేయడానికి ఏ ఎక్సైట్మెంట్ అయితే నీకుందో, వాక్యానికి నీకు ఆ ఎక్సైట్మెంట్ ఉందా? ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి ఎగరడానికి నువ్వు అంత ఆసక్తి చూపిస్తున్నావు. ఒక మంచి సేవకులు చక్కగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచారు, వెళ్ళావు, అదంతా చేసావు, వచ్చావు. అక్కడే ఎగ్జాంపుల్గా తీసుకో. అక్కడ నువ్వు ఆ పార్ట్ దగ్గర ఉన్న నీ ఎక్సైట్మెంట్, నీ ఫోకస్ మెసేజ్ అప్పుడు ఉందా? కొంతమందికి ఉంటుందమ్మా, కొంతమందికి ఉంటుంది. వాళ్ళు మాట్లాడతారు, ఇంకేం తెలుసు, అక్కడికి వచ్చి చూడండి. ఓకే, మీరు చెప్తుంది కరెక్టే, బట్ థింక్ అబౌట్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ దేర్. ఓకే, సో వాళ్ళ పరిస్థితి ఇది. అండ్ అట్ ద సేమ్ టైం
ఎవరైతే ఇట్లా ఇదంతా చేస్తున్నారో మంచిదే, బాగానే ఉంది. ఒక చిన్న ఎవరో ఒక లెటెస్ట్ టేక్ జోసఫ్ గారు అని, పొట్టి జోసఫ్ గారు ఉన్నారు కదా, చనిపోయారు రీసెంట్గా. ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆయన వచ్చి నాన్న స్ట్రీట్ ప్రీచింగ్ ఉంది, బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, వస్తారా అని అడిగితే ఎంతమంది వస్తారు? వీళ్ళు ఎంతమంది వస్తారు? రారు. నీకు కావాల్సింది అది, దేవుని పని, దేవుని వాక్యం కాదు. దేవుడు నువ్వు వచ్చి ఎగరాలని కోరుకోవట్లా, నీకు అంత ఆనందం వస్తే ఎగురు. బట్ దట్ మస్ట్ బీ 1% ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అలాగ ఎగిరావు అని అంటే ఆ ఎగరటం అనేది 1% అవ్వాలి. మిగతా 99% దేవుని వాక్యాన్ని చదువుకోవటం, దానికి లోబడటం, దానికి సంబంధించిన పనులు చేయటం, ఆ కసి మనం కలిగి ఉండటం, ఆ ఇన్పుట్ మనం తీసుకోవటం, వాక్యంలో టైం స్పెండ్ చేయటం, ఇది అవ్వాలి. 100%లో 1% నేను ఎగురుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ నీకు నిజంగా ఉంటే అబ్బో యువర్ గ్రేట్. ఏసన్న గారు ఒక చిన్న వీడియో ఉంటుందమ్మా, అదేదో పాటలో ఆయన ఎగురుతారు. ఆయన జీవితం మొత్తంలో ఆయన ఎన్నిసార్లు డ్యాన్స్ చేశారో మనకు తెలియదు, కానీ నాకు తెలిసి ఆయన ఎప్పుడే ఇలా నీ కృప నాకు హీ నెవర్ డిడ్ సంథింగ్ లైక్ దట్. ఆయన పని దేవుని చేతిలో వాడబట్టం, వాక్యం 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 వాక్యం. వాక్యం చెప్పారు, సంఘానికి సరైన వాక్యం అందించారు. ఆ తర్వాత ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. ఏసన్న గారు సంఘానికి మంచి వాక్యాన్ని అందించారు. ఆయన ఎన్నిసార్లు ఎగిరారో నాకు తెలియదు, ఎగరలా, ఆయన ఏం అట్లాగా చేయలే. ఒక సందర్భంలో ఏదో సాంగ్ షూటింగ్ అయి ఉంటుంది మేబీ, ఏసన్న గారు సరదాగా 4 స్టెప్లు వేయండి, 4 ఊరికే దేవుని కోసం ఆనందంలో ఎగరండి అని చెప్పి ఎవరో ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనకు కూడా వచ్చిన ఆలోచన అయి ఉండదు నాకు తెలిసి, అయితే ఎవరో చెప్తే జస్ట్ ఆ చిన్న మూమెంట్ ఆయన చేసి ఉంటారు. మరి చర్చెస్లో క్రిస్మస్లోని డ్యాన్స్లు వేస్తున్నారు కదా, అది తప్ప? సి బ్రదర్, ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. ప్రతిదానికి మనం క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు, దేవుని ప్రకటిస్తున్నప్పుడు, బైబిల్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి డీసెన్సీ ఉంటుంది. దాని ప్రకారంగానే ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో హీరోయిజంగా ఏదేదో పిచ్చి పిచ్చి స్టెప్పులన్నీ వేసుకుంటా డ్యాన్స్లు వేస్తామనంటే చర్చెస్లో ఇచ్చే పర్ఫార్మెన్సెస్ కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఆ డ్యాన్స్, అరే మీరు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలరా అని అన్నప్పుడు హడావిడిగా ఒక యూనిఫామ్ని, ఒక ఫ్రాక్స్ కావచ్చు, లేకపోతే ఒక యూనిఫాము, సేమ్ షర్టు, సేమ్ ప్యాంటు, ఇవన్నీ తీసుకొని ఆ స్టెప్పుల మీద టైం స్పెండ్ చేసి దానికి ఎంత ఆదర పడిపోతూ ఉంటారు, చాలా ప్రయాసపడుతూ ఉంటారు పిల్లలు. దానికి అంత టైం అనేది వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఆర్ దే హ్యావింగ్ ద సేమ్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? సండే స్కూల్ కూడా జరుగుతూ ఉంటుంది కదా, అది జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుందా? అంత ఇంట్రెస్ట్ వచ్చే అంత ఇదిగా సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అంత ఇదిగా వాళ్ళని కనుక నడిపిస్తే డ్యాన్స్లోకి ఎక్కువగా నడిపించే అంత ఇది ఉండదు. ఓకే, సో ఎలాగ చేయాలో అట్లాగా మాత్రమే చేస్తారు. మీరు అన్నట్టు అదంతా కంప్లీట్గా తప్పానంటే ఏం కాదు. చిన్నపిల్లలు ముచ్చటగా ఏదో సరదాగా ఒక చిన్న పర్ఫార్మెన్స్ వాళ్ళకి నేర్పించి చేయించామనంటే దాంట్లో తప్పేం లేదు. అది ఏ వయసు వాళ్ళైనా కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. ఏ రకమైన మూమెంట్స్ వాళ్ళతో చేపిస్తున్నాం అనేది దానికి ఒక లిమిట్ ఉంటుంది. లోకానికి సంబంధించిన, సినిమాలకి సంబంధించిన ఆ ప్యాటర్న్, ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్, స్టెప్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేసి చేయటం అనేది అంత కరెక్ట్ కాదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేస్తే ఇంకా బాగుంటుంది. కాన్సెప్ట్ అని అంటే ఒక మెసేజ్ని, యాక్షన్స్లో ఒక మెసేజ్ని మధ్యలో ఇవ్వటం, చిన్న బేసిక్ మూమెంట్స్ ఇట్లాగా చాలామంది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ గుడ్. అలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వడంలో దాంట్లో తప్పేముంది, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు, మంచిదే. చిన్నపిల్లలు అట్లాంటి వాటిల్లోనే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు, దగ్గర అవుతూ ఉంటారు, దేవునికి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, దేవునికి సంబంధించిన సమయాన్ని. సో కంప్లీట్గా చర్చెస్లో ఇచ్చే పర్ఫార్మెన్సెస్ని మనం తప్పు పట్టడానికి లేదు. బట్ అది కూడా చాలా డీసెంట్గా జరగాలి. ఏజ్ పెరిగే కొద్దీ, టైం పెరిగే కొద్దీ దానికంటే ఎక్కువగా వాక్యం మీద మన ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉండాలి, పిల్లలకి, యూత్కి, ఎవరికైనా సరే. నెక్స్ట్ మీకు తెలుసా లేదన్న, యాక్చువల్లీ నాకు జేబీస్ వాయిస్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కదా, దానికంటే మెయిన్ ఏంటంటే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ అని ఒక మెయిన్ అకౌంట్, అది నా అకౌంట్ మెయిన్. ఓకే. అయితే మెయిన్ అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అప్పుడు నేను స్టార్ట్ చేసింది 2020లో తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ అనే అకౌంట్ స్టార్ట్ చేశాను. అప్పటికి మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇలాంటి పేజెస్ ఏమీ లేవు, తెలుగు క్రిస్టియానిటీకి సంబంధించిన పేజెస్ ఏమీ లేవు. మహా అయితే ఒక 5-6 ఉండేవాళ్ళం.
నేను చెప్పే 20,000 ఫాలోవర్లు, 1000 ఫాలోవర్లు, 100 ఫాలోవర్లు వెళ్ళే అవి కూడా 5 6 ఉండే. అప్పుడు సోషల్ మీడియా అంత పేజెస్ క్రిస్టియానిటీకి సంబంధించి లేవు. ప్రజెంట్ చూస్తే చాలా పేజెస్ వచ్చినాయి. మీరు చూస్తున్నారు కదా, సోషల్ మీడియా ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉంది. ఫేస్బుక్ పోయింది, అదంతా ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ కదా. చాలా పేజెస్ వచ్చేసినాయి. ఆ పేజీ ఈ పేజీ, ఈ పేరు ఆ పేరు, క్రిస్టియన్ తెలుగు సాంగ్స్ అంటే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ నాది, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ -01, 02, 03 అలా కొన్ని ల్యాక్స్లోనే వచ్చేసినాయి. పోనీ హండ్రెడ్స్ థౌజండ్స్లో వచ్చినాయి. అప్పుడు మేము స్టార్ట్ చేసింది ఏంటంటే కాన్సెప్ట్, ఒక పాటలో ఒక పాట ఉన్నదంటే దాంట్లో ఒక అర్థవంతమైన ఒక లిరిక్ తీసుకుని అది ఎడిటింగ్ చేసి పెడితే మనం జనరల్గానే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం కదా, ఎవరొకరు సడన్గా చూస్తే దాని ద్వారా ఆదరింపబడి అవును కదా అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు రాజాని సన్నిధిలో సాంగ్ ఉన్నదన్న, దాంట్లోని చరణానికి వస్తే ఒంటరి పోరు నన్ను విసిగించిన అన్నది వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్తో లిరికల్ ఎడిట్ చేశాను, పోస్ట్ చేశాను. ఇప్పుడు సడన్గా మీరు ఏదో డిప్రెషన్లో ఉన్నారు, సడన్గా ఇన్స్టాగ్రామ్కి వచ్చి స్క్రోల్ చేస్తే ఈ లిరిక్ వచ్చింది, ఒంటరి పోరు అవును కదేసే అని చెప్పేసి నీకు ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది. సో అందుకని చేసాం మేము. కానీ ప్రజెంట్ ఏమైపోయారంటే నా వీడియో రీచ్ వెళ్ళిందా, నా వీడియో అంటే రీచ్ కాన్సెప్ట్ మొత్తం రీచ్. అదే ఎగ్జాంపుల్గా నేను చాలా చూశాను. ఎలా అంటే వాళ్ళు లైవ్లోకి వెళ్ళి మెసేజెస్ అంటే పెద్ద పెద్ద పాస్టర్స్ అంటే నోన్ పాస్టర్స్ చెప్తారు చూడండి, కొద్దిగా ఫన్నీ చెప్తారు. అది వాళ్ళు చెప్పే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటి, ఒక మెసేజ్ ఫ్లోలో ఆ ఫన్నీ ఇన్సిడెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మెయిన్ కాన్సెప్ట్ని వదిలేస్తున్నారు. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, ఒక మెసేజ్లో దానికి సంబంధించి ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తున్నారు, ఇలా ఫన్నీ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి పెడుతున్నారు, మెయిన్ కాన్సెప్ట్ వదిలేస్తున్నారు. ఇప్పుడు ట్రోలింగ్ ఎలా అయిపోతుందంటే వాళ్ళు ఏదో ఫన్నీగా తిమ్మిరిగా ఉంటుంది పెళ్ళైన కొత్తలో అన్నది చెప్పారు, అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే కింద కమెంట్లు చూసారనుకోండి, పాస్టర్ గారిని తిట్టారు. ఎంతగా ఆయన చేసింది ఏం లేదు, ఆయన మెసేజ్లో చెప్పారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రీచ్ గురించి అంటే ఇప్పుడు మీరు చూసిన వెంటనే హెడ్డింగ్ తిమ్మిరిగా ఉంటుంది అని పెడితే ఏంట్రా ఇది అని చూస్తారు. రీచ్ గురించి చూసుకుంటున్నారు, అది కరెక్టా? కమెంట్స్ చూసుకుంటే మనమే వేరే వాళ్ళకి పాయింట్ ఇస్తున్నాం కదా, ఏంటి ఒక బ్యాడ్గా పొట్రైట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు పాస్టర్ గారు చేసింది ఏం లేదు అక్కడ, ఆయన ఒక ప్రీచింగ్లో ఆయన ఏదో చెప్పారు ఫన్నీ ఇన్సిడెంట్ ఇలా ఉంటుందని సంథింగ్ జోక్ చేశారు, ఆ జోక్నే పెడుతున్నారు, అసలు కంటెంట్ వదిలేస్తున్నారు. అంతే మెసేజెస్లో నుంచి మనం ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనం పోస్ట్ చేస్తున్నాం అని అన్నప్పుడు, ఒక బిట్ని పోస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. ఒక జోక్ని అదేమన్నా రాంగ్గా వెళ్తుందా ఏంటి అనేది ఆ ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి కంటెంట్ ఎవరైనా అది ఆ ఎడిట్స్ అవన్నీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇట్లాగా రాంగ్గా వెళ్ళేది ఉంటుంది. మీరంటే గుర్తొచ్చింది, మనకు ఆ టైంలో ప్రవీణ్ గారు అప్పుడప్పుడే సోషల్ మీడియాలో బాగా ఇదవుతున్నారు. యూట్యూబ్ మెసేజెస్ కానీ కొన్ని చర్చెస్కి వెళ్ళటం ఇదవుతుందన్నమాట. మీరు గమనించే ఉంటారు, ఆయన ఏ మెసేజ్లో అవతల రిలీజియన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు వెళ్ళి బయట తొడలు కొట్టి ఏదో అరే ఇప్పుడు మీ గురించి మీ దాంట్లో ఇలా ఉంది చెప్పండి అని చెప్పి మీరు వెళ్ళేది ఎక్కిరించడానికి, ఏడిపించడానికి, మాట్లాడడానికి, నవ్వుకోవడానికి కాదు నేను మీకు చెప్తుంది. ఒక అవగాహన గురించి చెప్తున్నాను. ప్రతి మనిషిని మనం ప్రేమతో గెలవాలి, ప్రేమగా ఉండాలి. నేను ఎప్పుడు ఎవరితో కూడా నేను అట్లాగా మాట్లాడను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వేరే రిలీజియన్స్ వాళ్ళే, చక్కగా మాట్లాడుకుంటాము. ఏదో మనం వెళ్ళి ఏదో కాలర్లు ఎగరేసుకొని ఇవన్నీ తెలుసుకొని వెళ్ళి అందరి దగ్గర మాట్లాడడానికి కాదు అని చెప్పి ఇట్లాగా చాలాసార్లు ప్రతిసారి ఆయన ఇట్లాంటి వాటి గురించి మాట్లాడే ముందు తర్వాత జాగ్రత్తగా వీటి గురించి చెప్తారు. బట్ ఆయన ఇట్లాగా ప్రేమగా ఉన్నాడు, అందరి పట్ల ఒక రెస్పెక్ట్ కలిగి ఉన్నాడు అన్నది కాకుండా ఏదైతే కొన్ని ఆయన మాట్లాడాడో వాటిని మాత్రమే పోస్ట్ చేస్తూ వచ్చారు. చాలా వైరల్ అయినాయి కొన్ని. ఇప్పుడు అందుకే కదా అవి చూసి చాలామంది ఎవడు అది ఇది అని చెప్పి తిట్టుకుంటా వాళ్ళ కోపం వచ్చేసి అట్లాంటి ఒక టెన్షన్ క్రియేట్ అవుతున్న టైంలోనే ఆయన ఇన్సిడెంట్ జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్స్ విల్, దేవుడు అలా నడిపించాడు. కానీ మన వైపుగా మనం చేస్తున్న తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. అది ఒక సేవకుడికి మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. ఎక్కువగా చెడు అనేది రాంగ్ అనేది మాత్రం వెళ్తూ ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ దానికే ఉంటాయి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని మనం హ్యాండిల్
చేయాలి. ఒక ఒక కంటెంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తున్నామని అంటే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఎలా ఉండాలి, ఆల్రెడీ మీరు చెప్పారు ఇలా కేర్ఫుల్గా ఉండాలని. తప్పులేదు, ఛానల్ క్రియేట్ చేయడం తప్పులేదు, కానీ మన ద్వారా క్రిస్టియానిటీకి కూడా మనం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు. మనం చేసే కంటెంట్ ద్వారా కానీ ఎలాగో కూడా బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? ఒక 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 ఆల్రౌండ్ గైడెన్స్ చెప్పాలి అని అంటే నాట్ ఓన్లీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరికి బీ మోర్ ప్రేయర్ఫుల్. ఫస్ట్ థింగ్ వాక్యం చదువుకొని ప్రేయర్ఫుల్గా ఉండటం అనేది. మనం చిన్నపిల్లలు, ఇప్పుడు కొన్ని మనకు అర్థం కాదు, స్పీడ్గా చదువుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ అందులో ఉన్న డెప్త్ని, దేవుని ఆయన లక్షణాలు, ఆయన పర్స్పెక్టివ్, ఆయన ఏం ఆశిస్తున్నాడు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, చదివి డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకు కాకపోతే చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, చెప్పేవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా. అంటే నేను ఫాలో అయ్యేదాన్ని బట్టి నేను చెప్తున్నాను, మీకు ఎవరన్నా మంచిగా చెప్పేవాళ్ళు ఉంటే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ కంటెంట్ క్రియేషన్ వీటన్నిటికీ దేవుని నడిపింపు అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఎవ్రీథింగ్ జాగ్రత్తగా ఉంటుంది. సో స్పెండ్ మోర్ టైమ్ ఇన్ బైబిల్ రీడింగ్ అండ్ ప్రేయర్. ఇవన్నీ మనం గ్రాస్ప్ చేసుకోవడానికి మనకి సపోర్ట్, హెల్ప్ కావాలి. కాబట్టి మంచిగా వాక్యంగా చెప్పే వాళ్ళ మెసేజెస్ వినటం కూడా అది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు విశ్వాసంలో కొత్తగా టీనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ నా పర్సనల్గా నేను వినే అయితే నేను కొన్ని పేర్లు చెప్తాను. అడ్వర్డ్ విలియమ్స్ గారు, ప్రకాష్ గంట్ల గారు చనిపోయారు, ప్రవీణ్ గారు రీసెంట్గా అప్పుడే వింటున్నాను అనమాట, కొన్ని విన్నాము. పిఎస్ స్వామి గారు అండ్ సాయి కృష్ణ గోమటం అండ్ ఇంకా ఉన్నారు, పేర్లు సరిగ్గా గుర్తు రావట్లేదు, 5 అయితే చెప్పాను. ఇంకా ఇట్లాంటి వాక్యంగా గద్దింపు మనకి వచ్చేలాగా, ఏవైతే మనం మార్చుకోవాలో వాటిని మనం మార్చుకునేలాగా బైబిల్లో కరెక్ట్గా ఏముంది, దాంట్లో ఉన్న సారం ఏంటి, క్రీస్తు మనకి కరెక్ట్గా ఏం మెసేజ్ ఇస్తున్నాడు, నీకేదో అన్నీ ఇచ్చేసి ప్రాస్పరిటీయా, ఇదా క్రిస్టియన్ లైఫ్ అంటే, లేకపోతే ఆయన ప్రణాళిక ఏంటి అని కరెక్ట్గా చెప్పే మెసేజెస్ ఉంటాయి. అసలు అవి వింటే అసలు నువ్వు చర్చికి వెళ్ళాలా లేదా అనేది అక్కడే డిసైడ్ అయిపోతావు. ఓకే, సో అవి మనల్ని నడిపిస్తాయి. అంటే కూర్చుని ఓన్లీ మెసేజెస్ ఏంటా కూర్చోని కాదు, యువర్ పర్సనల్ టైం విత్ గాడ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీ బైబిల్ స్టడీ నీకు ఉండటం, నీ ప్రార్థన నీకు ఉండటం, దీంట్లో నువ్వు బలపడాలి అనేది అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి అట్లాంటివి ఎక్కువగా వినటం అనేది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రదర్ మనం చేస్తున్న కంటెంట్ క్రియేషనే కాదు, ఏదైనా సరే ప్రతి విషయంలో ఒక గద్దింపు ఉంటుంది మనకి, మన మనస్సాక్షికి. మనం ఒక మాదిరిగా ఉండాలి, నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండాలి. మనం చేసే వర్క్ కావచ్చు, చదువు కావచ్చు, ఎనీథింగ్. నువ్వు సరిగ్గా దేవుని వాక్యాన్ని మనం వింటూ ప్రేయర్ఫుల్గా ఉంటున్నప్పుడు ఎవరైనా సరే కాపీ కొట్టడానికి కూడా భయపడతారు, చిన్న స్లిప్పులు పెట్టడానికి కూడా భయపడతారు. అది తప్పు అని చెప్పి తెలుసుకుంటారు. పెట్టాగా నేను బీటెక్లో ఉన్నప్పుడు స్లిప్పులు పెట్టి పాస్ అయిన సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి, అప్పుడు వినలా, తెలీదు. బట్ అవన్నీ తప్పే కదా. ప్రతి చిన్న విషయాన్ని మనం పర్టికులర్గా చూస్తాం, తప్పు అని అంటే తప్పు, దాన్ని జోలికి మనం వెళ్ళాం. అలా ఉన్నప్పుడు మనం అనుకుంటాము వీటన్నిటిని దాటాలి అని అంటే ఈ చెయ్యాలేమో, తప్పదేమో అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ప్రతి విషయంలో మనం పర్టికులర్గా ఉండి దేవునికి ఇష్టం లేనిది మనకు వద్దు అన్న గద్దింపు మనలో ఉండి అలా మనం ఫాలో అవుతామో, దెన్ ఆయన సైట్లో మనం నిలబడతాం, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అది మన టార్గెట్, అంతకు మించి ఇక్కడ ఇవన్నీ కాదు. సో వాక్యంలో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ పొరపాట్లు ఏమీ ఎవరు చేయరు. అది సో ద వర్డ్ ఈజ్ ద బేస్. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ఇట్, డెఫినెట్లీ గాడ్ విల్ గైడ్ అస్. ఇదే ఫైనల్ క్వశ్చన్ అన్న. సో అందుకని మొత్తం క్లియర్గా ఒకటే దాంట్లో అడిగేస్తున్నాను. కొత్తగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళకి కానీ, యంగ్స్టర్స్కి మెయిన్లీ, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ యంగ్స్టర్సే కదా, సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఇలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, కంటెంట్ క్రియేషన్ అనేది అంటే వేరే పాస్టర్స్ చెప్పిన మెసేజెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఓన్లీ జోక్స్ మాత్రం తీసుకుని పోస్ట్ చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైతే బాగా రీచ్ అవుతుంది అని ఆలోచించుకుని సెలెక్టివ్గా తీసుకుంటున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పోస్ట్ ద రియల్ మెసేజ్ విచ్ యూత్
నీడ్, ఎందుకంటే ఎక్కువగా యూతే వాడేది కాబట్టి. సో యూత్ మనం చేస్తున్న పొరపాట్లు, అది మనం చేసే ఎవ్రీథింగ్ అది చదువు విషయంలో కావచ్చు, లేకపోతే మనం చేసే చేష్టలు లైక్ డ్రింకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఉన్న అలవాట్ల గురించి కావచ్చు, లేకపోతే లవ్ గురించిన పర్స్పెక్టివ్ కావచ్చు, లేకపోతే మనీ గురించిన పర్స్పెక్టివ్ కావచ్చు, వీటన్నిటి గురించి ద రియల్ థింగ్ ఏదైతే బైబిల్ చెప్తుందో వాటి గురించిన ప్రతిదీ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకో. ఏదైతే ట్రెండింగ్ అవుతుందో, లేదా జోక్స్ ఇట్లాంటివి కాదు, ఏదో రీచ్ అవ్వడానికి కాదు. సో పోస్ట్ ఎవ్రీథింగ్, పోస్ట్ ద వాల్యుబుల్ మెసేజెస్ అండ్ పాయింట్స్ దట్ ఒక ప్రాపర్ మెసేజెస్ చెప్పేవాళ్ళు, పాస్టర్స్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టివ్గా నువ్వు తీసుకో. ఎందుకంటే అందరు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు ట్రూ డాక్టర్ని చెప్తున్నారు అనేది కాదు కదా. సో మీరే అన్నారు కదా, ఫ్యాన్ పేజెస్ కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి. సో అది కాదు మనకు కావాల్సింది. వాక్యాన్ని, సరైన వాక్యాన్ని యూత్కి అందించాలి అన్న ప్రేయర్ మనలో ఉండాలి. ఆ విధంగా మన వర్క్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి వెళ్తుంది, ఇది కాదు మన ఫోకస్. చూసిన 100 మంది అయినా లేకపోతే 10 మంది అయినా వాళ్ళల్లో అది పనిచేయాలి. ఇది మన పర్పస్ అయినప్పుడు, ఇది మన మనసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు. జస్ట్ ఏదో రీచ్ కోసమో, లేకపోతే ఏదో చెయ్యాలి, ఏదో కంటెంట్ చేయాలి, ఏదో మనకు కనబడాలి, ఫేమస్ అవ్వాలి అని చెప్పి ఇట్లాగైతే చేయటం అనేది కరెక్ట్ కాదు. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, ఇన్ మై ఇనిషియల్ స్టేజెస్ నేను కంటెంట్ చేసే మొదట్లో కూడా రీచ్ వచ్చేయటం, ఇట్లాంటివి చూసుకోవటాలు, ఏం జరుగుతుంది ఏంటి ఇట్లాంటివి చెక్ చేయటాలు, ఇలాంటిది ఎక్కడో ఉండేది, కొంచెం టచ్ అవుతూ ఉండేది. అది కాదు కదా దేవుడు పిలుచుకున్నది. మనం చేసామా అంతే. అసలు ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్ అంతా మనకెందుకు? మనం చేయాల్సింది మనం చేయాలి. ఎవరో కొంతమంది అన్నా చూస్తారు కదా, కొంతమందిలో కాకపోయినా కొంతమందిలో కన్నా ఆల్గోరిథం అనేది తీసుకెళ్తుంది. ఎవడో ఒకడికి ఉపయోగపడితే చాలు మనం చేసేదన్న ఇంటెన్షన్తో చేశాను. బట్ ఎప్పుడైతే అది వెళ్తూ ఉందో ఆ టైంలో నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. వెళ్తుంది కదా మరి, అది కొంచెం డైవర్ట్ చేస్తుంది మనల్ని. చేసింది, బట్ అది కరెక్ట్ కాదని కొంచెం క్విక్గానే తెలుసుకున్నాను బై గాడ్స్ గ్రేస్. దాన్ని ఎంతమంది చూస్తున్నారు ఏంటి అని ఇదంతా కాదు. వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాడు, దానికి సంబంధించిన మెసేజ్ని, దానికి సంబంధించిన గద్దింపుని ప్రతి ఒక్కరికి అందించేలాగా మనం సెలెక్టివ్గా దాన్ని తీసుకోవాలి. ఎవరు కరెక్ట్గా చెప్తారో దాని నుంచి తీసుకోవాలి. చేసే ప్రతి ఎడిట్కి సంబంధించి ప్రతి దాని గురించి మనం పర్టికులర్గా ఉండాలి. దాని మీద పెట్టే క్యాప్షన్ కావచ్చు, దాని కింద పెట్టే డిస్క్రిప్షన్ కావచ్చు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ హ్యూమర్, నువ్వు హ్యూమర్ని వాడుతున్నావు అనండి, ఇట్స్ ఓకే, వాడు, పర్లేదు. కానీ అది అవతల రిలీజియన్స్ వాళ్ళైనా లేకపోతే మనమైనా, లూక్వామ్గా ఉండే క్రిస్టియన్స్కైనా, ఎవరికి కూడా అది ఒక రకమైన ఇంప్రెషన్ని క్రిస్టియానిటీ మీద కానీ, దేవుని మీద కానీ, మన మీద కానీ క్రియేట్ చేయకూడదు. ఓకే, ప్రాపర్గా ఉండాలి అంతే తప్ప ఏ రకమైన మిస్అండర్స్టాండింగ్ అది క్రియేట్ చేయకూడదు. సో ఆ రకంగా సీరియస్గా చేసేదైనా సరే, హ్యూమర్ యూస్ చేసేదాన్ని అయినా సరే జాగ్రత్తగా చేయాలి. ఇంకా మీరు అన్నట్టు అప్కమింగ్ ఎవరైతే కంటెంట్ చేద్దాం అనుకుంటారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, కంటెంట్ ఈజ్ నాట్ లైఫ్. ఓకే, ఇది ఒక ఫుల్ టైమ్గా చేసేది కాదు. నేను దేవుని సేవ అని అంటే నేను మినిస్ట్రీ చేసేస్తాను, కంటెంట్ చేసేస్తాను అని అంటే కాదు. ఇది ఒక పార్ట్గా ఉండాలి అని అంతే. అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు చేసేద్దామని అనుకుంటే అది దేవుని పిలిపేనా ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. సరే, నీకు తెలియకో స్టార్ట్ చేసేసావు, ప్రేయర్లో ఎదుగుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని తెలుస్తుంది, ఇంకా దాన్ని మెల్లగా లిమిట్ చేసేసుకోవటం మంచిది. ఎందుకంటే దేవుని చిత్తం కాంది మనకెందుకు, దేవుని చిత్తమే మన జీవితంలో అది జరగాలి. సో ప్రతి విషయంలో బీ మోర్ ప్రేయర్ఫుల్, దేవుని చిత్త ప్రకారంగా మనం ముందుకెళ్ళాలని. ఆల్రెడీ ఎవరైతే కంటెంట్ చేస్తున్నారో ఇట్స్ ఓకే, యూ కెన్ యూజ్ దట్ ప్లాట్ఫామ్. మనం సరిగ్గా చేయకపోయినా ఇప్పటి వరకు కొన్ని కన్విక్షన్స్ మనకు కలిగినప్పుడు, ఫ్రమ్ నౌ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే ఫర్ గాడ్. సో ఆ విధంగా ఆ కన్విక్షన్ అనేది మనకు రావాలి అని ప్రేయర్ చేసుకోవటమే. అల్టిమేట్లీ ఇక్కడ కంటెంట్ క్రియేషన్ అనో, లేకపోతే ఇన్స్టాగ్రాము, లేకపోతే కామెంట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కాదమ్మా. యూత్
ఒక రకంగా చెప్పాలి అని అంటే డోంట్ వేస్ట్ మోర్ టైమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫోన్. అదైతే నేను నేర్చుకున్నా. మీరు అనుకుంటారు నేను కంటెంట్ దీని గురించి నేను ఇన్స్టాగ్రామ్ ఇది వరకు బాగా చూసేవాడిని, కానీ ఆ తర్వాత దానికి మనం పెద్ద టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎక్కువ టైము వాక్యానికి దేవునికి ఇవ్వటం అనేది మంచిది. దాని మీదే మనం నిలబడతాం తప్ప ఇంకా వేరే ఏది ఎక్కువగా మన లైఫ్లో ఉన్నా కూడా పడతానే ఉంటాం. అది ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. సో గివ్ మోర్ టైమ్ టు గాడ్. బైబిల్ అనేది మనకి ప్రామాణికం. ఓకే, ప్రేయర్ అనేది మనకి ప్రామాణికం. దాని నుంచి తప్పుతున్నాం కాబట్టే ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో కామెంట్స్లో ఏంటంటో ఈ వరల్డ్లీ థింగ్స్కి సంబంధించిన మాటలు, ఆ డిస్కషన్స్ ఇట్లాంటివన్నీ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ వెన్ ద వర్డ్ ఈజ్ అవర్ ఫౌండేషన్, ఖచ్చితంగా దాని నుంచి, ఆ సైడ్ నుంచి, ఆ లైఫ్ నుంచి మనం బయటకు వస్తాం. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ బ్రదర్. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో, టీనేజ్లో ఈ సోషల్ మీడియా, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ట్రెండ్స్ కానివ్వండి, ఇవన్నీ క్రిస్టియన్ కంటెంట్లో కూడా ఇవన్నీ రావటం, ఏదో ఒక రకంగా మనకి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏదో ఒక రకంగా డిఫరెంట్ టాపిక్స్ మనకు వస్తూ ఉంటాయి, మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. బట్ మన పర్స్పెక్టివ్ ఎప్పుడైతే ఒక గ్లాస్ అనేది స్పెక్స్ పెట్టుకుంటాం కదా, ఏ కలర్తో పెట్టుకుంటే ఆ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అదే వాక్యం మనం ధరించుకున్నాం అనుకో, ప్రతీది ఏ విధంగా చూడాలి, ప్రతీది ఏ విధంగా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి టైం స్పెండ్ చేయాలి, దేని గురించి ఎక్కువగా మనం అసలు మాట్లాడటం అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది దేవుడు నడిపిస్తాడు. ఏదైతే ఈ యంగేజ్ ఉంటుందో దీంట్లో ప్రతి ఒక్కరికి టెంప్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తాను, ఈ వీడియో చూసే వాళ్ళైనా సరే ప్రతి ఒక్క యంగ్ పర్సన్కి టెంప్టేషన్స్ అనేవి ఉంటాయి. శోధన లేకుండా ఎవడు ఉండడు. మనల్ని పడేయాలనే ఆ శోధనలని ట్రై చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద నేచర్. దేవుని సృష్టిలో ప్రస్తుతానికి మనం ఉన్న ఫేజ్ ఇది. యంగ్ ఏజ్లో ఖచ్చితంగా చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా విశ్వాసంలో పడిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ మెసేజెస్ మనం విని అక్కడి నుంచి నేర్చుకుని బైబిల్ దగ్గరికి వెళ్ళటం, అక్కడి నుంచి నేర్చుకుని భయం తెచ్చుకుని ప్రార్థన చేసుకోవటం, నేను నీకు సంబంధించిన వాడిగా మాత్రమే ఉండాలి, ఈ లోకానికి సంబంధించిన వాడిగా కాదు. ఏవైతే నా లైఫ్లో ఉన్నాయో ఈ తప్పుడు పనులు కావచ్చు, లైక్ టు బి ఫ్రాంక్ అన్నీ చెప్పాలి అని అంటే పోర్నోగ్రఫీ కావచ్చు, లవ్లు అని చెప్పి ఇవన్నీ చేయడం కావచ్చు, ఆల్కహాల్ డ్రింకింగ్ ఇవన్నీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైతే తప్పో అది తప్పని మనకు తెలుసు, కానీ అవే మనం చేస్తూ ఉంటాం. ఏవైతే మంచో, ఏ వాక్యం అయితే మంచిదో, ఏ ప్రేయర్ అయితే మంచిదని మనకు తెలుసో అవి మనం చేయలేకపోతున్నాం. అదే కదా పౌల్ గారు చెప్తారు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నానని చెప్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. దీని నుంచి బయటికి రావాలి అని అంటే ద ఓన్లీ ఫౌండేషన్, ద ఓన్లీ హోప్ ఈజ్ క్రైస్ట్, ఈజ్ బైబిల్. క్రైస్ట్ బైబిల్ అని అంటే ఇన్ ద సెన్స్ మన ప్రేయర్, నీ ప్రేయర్. నాకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ తప్పని నాకు తెలుసు, కానీ నేను ఇంట్లో పడుతున్నాను, నాకు నువ్వు కావాలి, నేను గట్టిగా నిలబడాలి, దిస్ ఈజ్ మై టార్గెట్, నాకు ఇంకేం వద్దు అని హార్ట్ఫుల్గా మనం ఎప్పుడైతే ఈ పాయింట్ మన 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 ప్రతిరోజు మన లైఫ్లో ఉంటుందో, ప్రతిసారి మనం ఆలోచించుకొని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఆ ప్రార్థన మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటామో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడల్లా ఆ గద్దింపు తీసుకుని మళ్ళీ మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు బాగా ట్రాక్ తప్పిపోతారు అని అంటే చర్చికి వెళ్ళాం పట్టించుకోరు, చూసావా, గద్దింపుని పట్టించుకోరు. తాగితే ఇప్పుడు తప్పేంటి అని అనేవాళ్ళే తర్వాత తెలుసుకున్నప్పుడు రియలైజ్ అవుతారు. స్టబ్బాన్గా ఉంటే స్టబ్బాన్గానే ఉంటారు. తప్పని మనం తెలుసుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయకూడదు. దేవా నాకు నువ్వే కావాలి అన్న ప్రేయర్ ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితంగా ప్రతిసారి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు పడ్డావు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. నువ్వు ఎన్నిసార్లైనా పడుతూ ఉంటావు, టెంప్టేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఎంత దిగిపోయినా, ఎంత పడిపోయినా, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే నీ లైఫ్లో నీ ప్రేయర్ మాత్రం ఇదే ఉండాలి. ఐ కాంట్, మై లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు ఇదంతా వద్దు, నాకు నువ్వే కావాలని ప్రేయర్ కంటిన్యూస్గా మనం చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఏదో ఒక రోజుకి నిలబెడతాడు.
పడతాము లెగుస్తామన్న పాయింట్ని ఎక్స్క్యూజ్గా తీసుకొని, అంటే ఇప్పుడు నేను తాగితే మళ్ళీ తర్వాత మానేస్తాను, లేదు లాస్ట్ టైము అని ఇట్లాగ ఎక్స్క్యూజ్గా తీసుకోవడానికి కాదు. మన మనస్సాక్షికి తెలుసు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ నడిపింపుని బట్టి మనం ఆ ప్రేయర్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉంటే ఖచ్చితంగా ఆయన వాక్యంలో ఆయనలో మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఇదే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన యంగ్ పీపుల్. ద ఓన్లీ ప్రేయర్ దట్ మస్ట్ బీ ఇన్ యువర్ హార్ట్. దేవునికి సంబంధించినవి నా జీవితంలో నాకు వద్దు. అవేంటో మీకు తెలుసు. ఆ టెంప్టేషన్స్ ఏంటో మీకు తెలుసు. వాటికి దూరంగా ఉండాలి, దేవునికే దగ్గరగా ఉండాలి అని మీరు చాలాసార్లు మీరు మనసులో అనుకున్నవే. బట్ మీరు సినిమాకి వెళ్తారు, చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారు, మీరు పడతా ఉంటారు. కానీ అది తప్పని మీకు తెలుసు. కానీ దేవుడే నాకు కావాలన్న ఆ ప్రేయర్ మీకు మనసులో లోపల ఎక్కడో ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు. దాన్ని గట్టిగా పట్టుకోండి. అదే మీ ప్రేయర్ అవ్వాలి. ప్రతిరోజు ప్రతిసారి దేవుడు గుర్తొచ్చిన ప్రతిసారి, అంటే దేవుడు గుర్తొచ్చినప్పుడు అని అంటే ఎప్పుడెప్పుడో ఒక్కొక్కసారి కాదు. బీ ఆన్ దట్ పాయింట్. ఆ పాయింట్ని గట్టిగా పట్టుకుని దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. ప్రతి తప్పుకి సంబంధించిన కన్విక్షన్స్ మీకు దేవుడు పుట్టిస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా పాపం మీద అసహ్యం వస్తూ ఉంటుంది. బేసిక్గా అవి మనకి దాంట్లో ఏదో కంఫర్టో లేకపోతే ఏదో నచ్చి మనం అవన్నీ చేస్తూ ఉంటాం. బట్ అసలు అదంటేనే ఒక అసహ్యం పుట్టేలాగా దేవుడు మన మనస్సుల్ని మారుస్తాడు. అట్లాంటి కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎంతోమందిని నడిపించుకున్నాడు. ఒక యంగ్ ఏజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎప్పుడుకో తెలుసుకోవాలనేం కాదు. చిన్న వయసు నుంచే ఏ రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఆయన అడుగుల్లో పెరిగిన ఎంతోమంది ఎగ్జాంపుల్ చూపించిన వాళ్ళు ఉన్నారు. బిల్లీ గ్రామ్ గారు కావచ్చు, ఎంతోమంది. వీళ్ళందరూ 15 years 16 years ఏజ్లోనే దేవుణ్ణి చక్కగా తెలుసుకొని ఎట్లాంటి ఒక దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా చక్కగా ఉన్నారు. సో అదేమి ఇంపాసిబుల్ కాదు. వీ కెన్. మీరు ఏ ఫేజ్లో ఉన్నా, మీ ఏజ్ ఏదైనా సరే ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు, బయటికి లాగుతాడు. ఖచ్చితంగా ఆయన వాడుకుంటాడు కూడా. నాట్ ఓన్లీ జస్ట్ టేకింగ్ యూ అవుట్, నిన్ను ఒక సాక్ష్యంగా నిలబెట్టి ఆయన లైట్ని, ఆయన వెలుగుని మన ద్వారా నలుగురికి ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. ఇవన్నీ అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు, దేవుని అర్థం చేసుకోవడం కష్టం కావచ్చేమో, కానీ నాకు అర్థం అవ్వాలి దేవా అనే ప్రేయర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అర్థం చేసుకోవటం అనేది అది వాక్యాలు మనం వినేటప్పుడు నిద్ర వస్తుందేమో, అర్థం కాదేమో, వాటెవర్. కానీ నాకు ఇది కావాలి దేవా, నువ్వు నా జీవితంలో ఉండాలి, నేను అర్థం చేసుకోవాలి, వీటన్నిటిని నేను వదిలేయాలి అన్న ఈ చిన్న ప్రేయర్ని చేసుకోవడం అదేనా కష్టమా? కాదు కదా. ఆ ప్రేయర్ మీద నీ ఫౌండేషన్ నిలబడితే, ఆ ప్రేయర్ని ఎప్పుడు చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ ఇట్. నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేస్తావు. ప్రతిసారి దేవుడు నిన్ను సరి చేస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ రీచ్ హిమ్. అఫ్ కోర్స్ మన జీవితాలు నిలబడతాయి. నలుగురిని నిలబెట్టేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అసలు నేను అడిగిన వెంటనే, అంటే ఇప్పుడు నుండి అడుగుతున్నాను ఇంటర్వ్యూ తీసుకుంటారని, కానీ టైం సెట్ అవ్వక అన్నీ ఉన్నాయి కదా. కానీ అట్ లాస్ట్ ఎలాగైనా నాకు డేట్ ఇచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంత మంచి టైం నాతో స్పెండ్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ.